నమస్కారం. సుభాష్ పత్రిజీ గారి గురువు అయిన శ్రీ సుభాష్ పత్రి గారికి, ఈ అవకాశం కల్పించిన రంగనాథ్ మాస్టర్కి, ఈరోజు నా క్లాసెస్ అటెండ్ అవుతున్న అందరి ధ్యానులకి నా నమస్సమాంజలు. సో మనం లాస్ట్ టైము ఆ నేచురల్ మెడిసిన్స్ గురించి డిస్కస్ చేసుకుంటా నేచురోపతి గురించి కొంచెం పరిచయం చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. నేచురోపతి అనేది ఒక అద్భుతమైన వైద్య విధానం. ఇది జర్మన్స్ ఆరిజిన్ చేశారు. జర్మనీలో డెవలప్ అయింది. వాళ్ళు కొంత మేధావులైనటువంటి జర్మన్స్ బాగా ఆలోచించి ఇప్పుడు మన హోమియోపతి వైద్యం కూడా అక్కడే జర్మనీలోనే ఆరిజిన్ అయింది. సో ఈ రెండు వైద్యాలు సైమల్టేనియస్గా జర్మనీలో వాళ్ళు బాగా ఆలోచించి డెవలప్ చేశారు. తర్వాత ప్రపంచం అంతా విస్తరించినాయి. మ్, మన నేచురోపతిలో మనం తెలుసుకుంటున్న విషయాలు ఏమిటంటే అసలు ఒక యానిమల్ జీవులు మనిషి మనిషి చెరపట్టని జీవులు అడవుల్లో ఉండే జీవులు హెల్దీగా రెండే రెండు విషయాల్లో చనిపోతున్నాయి. ఒకటి ఒక జీవి ఇంకో జీవికి ఆహారం, లేదంటే ప్రమాదవశాత్తు ఏదన్నా గాయపడి అది కోలుకోలేక ఆ, దానికి ఆ చికిత్స ఆ టైంకి అది చేసే ఎవరు ఉండరు కాబట్టి ఆ ఒక్క రెండు విషయాల్లో తప్పితే జబ్బు వచ్చి చనిపోయే జీవి లేదు. సో మనం మేధావులం. జంతువుల కంటే ఎంతో జ్ఞానం, మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. సో మనం ఎందుకు ఉండట్లేదు? మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఎక్కడుంది లోపం అని చెప్పి వాళ్ళు చాలా ఆలోచించి ఈ వైద్య విధానాన్ని డెవలప్ చేసి ఎంతో మందిని క్యూర్ చేసి ఆ పడే బాధల నుంచి విముక్తి చేశారు. ఈ మీరు మీరు అనుకోవచ్చు, మరి అంత బాగుంటే ప్రపంచం అంతా ఇదే ఫాలో అవ్వచ్చు అంటే ఈ ఈ వైద్య విధానంలో ఫండమెంటల్గా ఎటువంటి ఇన్కమ్ రాదు. సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తేనే ఇది అవుతుంది. సో దీన్ని ఎవరు ఏ ధీరుభాయ్ అంబానీ మనకి సపోర్ట్ చేయడు, ఏ టాటా బిర్లా సపోర్ట్ చేయరు, ఎవరు చేయరు. అయినా కూడా నేచురోపతి సర్వే అవుతుందంటే బికాస్ ఆఫ్ దేర్ నేచురల్ క్యూర్. వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 100% తగ్గుతుంది. మిగతా వైద్య విధానాలలో ఇల్లు ఒళ్ళు ఉల్ల చేసుకొని తగ్గక తిరిగి ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి అందరూ తిరిగి అప్పుడు నేచురోపతికి వస్తున్నారండి. అదొక ప్రధానమైన కారణం. బిగినింగ్లోనే కనుక నేచురోపతికి వస్తే ఎటువంటి బాధలు లేకుండా హాయిగా ఎంత ప్రశాంతంగా అంటే 120 years నవ్వుతూ ఇందులో చక్కగా అలా వచ్చి 120 సంవత్సరాల తర్వాత అలా వచ్చి పడుకొని హాయిగా ఇక చాలే నేను అనుకుని అలా మరణించే అద్భుతమైనటువంటి జీవన విధానం ఈ ప్రకృతి వైద్యం అందరికీ నేర్పుతుంది. సో అందుకని ఆ విషయాలు డిస్కస్ చేసుకోవడం కోసం ధ్యానాల కోసం నేను కొంచెం కొంచెం నాకు తెలిసిన నా మెంటర్ దగ్గర నేను నేర్చుకున్న విషయాలు నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైన విషయాన్ని ఈరోజు షుగర్ మన భారతదేశాన్ని డయాబెటిక్ హైయెస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ ది వరల్డ్గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఎందుకంటే ప్రతి 100 మంది భారతీయుల్లో ఇలా 30% 40% వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. మిగతా జబ్బులు వదిలేసేయండి, ఒక డయాబెటిక్కే. సో ఈ డయాబెటిక్ గురించి కొంచెం చెప్తా, తర్వాత నేను నేచురల్ మెడిసిన్స్ గురించి కొంచెం చెప్తాను. సో మీకు డయాబెటిక్ అనేది ప్రపంచం అంతా ఉంది, కానీ భారతదేశంలో కూడా ఎక్కువగా ఎందుకు ఉంది అనేది మెయిన్ కారణం ఏంటంటే మన జీవన విధానం. ఇంకా రకరకాల కారణాలు ఎన్నో చెప్తున్నారు. సో అవన్నిటికంటే కూడా అసలు భారతదేశంలో ఇంత ఎక్కువగా ఈ డయాబెటిక్ విస్తరించడానికి మెయిన్ కారణం మన ఆహారపు అలవాట్లు అని చెప్పాలి. దీన్ని మనం వేరే వేరే ఇంకొక కారణాలుగా మనం వేరే వాటికి మీద మనం నెట్టినా కూడా ప్రధాన కారణం మాత్రం ఆహారపు అలవాట్లు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఎక్కడెక్కడ మనం చేంజ్ చేసుకుంటే మనం ఈ డయాబెటిక్ బారిన పడకుండా మనం అద్భుతంగా జీవించడం అనేది నేచురోపతి చక్కగా అరటిపండు ఒలిచి ఇది నోట్లో పెట్టినట్టు క్లియర్గా చెప్తుంది. మనం ఆ చిన్న చిన్న పాటిస్తే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద డయాబెటిక్, హ్యాపీగా ఉండొచ్చు. డయాబెటిక్లో అసలు డయాబెటిక్ ఎట్లా వస్తుంది మీకు కారణం చెప్తాను. ప్రతి మనిషిలో 6 లీటర్ల, సపోజ్ 4 లీటర్ల రక్తం, మినిమం 4 నుంచి 6 లీటర్ల రక్తం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. సో ఈ 4 లీటర్ల రక్తంలో మనకి యాజ్ పర్ ది సైన్స్, మెడికల్ సైన్స్ ప్రకారం కేవలం 4 గ్రాముల గ్లూకోజ్ మాత్రమే ఉండాలి. ఎందుకు గ్లూకోజ్ 4 ఒక్కొక్క లీటర్లో మనం వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం.
ఏ బ్లడ్లో ఇచ్చినా, ఏ ల్యాబొరేటరీ వాడు ఇచ్చినా నీకు ఎంత ఉంది అంటే 100 ఉందా, 200 ఉందా, 300 ఉందా, 400 ఉందా అని ఇస్తాడు. 300కే మనం చాలా భయపడిపోతాం. దాని అర్థం ఏంటంటే 300 అంటే మామూలుగా 1 లీటర్ రక్తంలో 3 గ్రాముల గ్లూకోజ్ ఉంది అని ల్యాబొరేటరీ వాడు మనకి రిపోర్ట్ ఇస్తున్నాడు. యాజ్ పర్ ది మెడికల్ సైన్స్ ప్రకారం మనకి 1 లీటర్ రక్తంలో కేవలం 1 గ్రాము గ్లూకోజే ఉండాలి. కానీ మనకి ఎంత ఉంటుంది? 3 ల్యాబొరేటరీ ప్రకారం జనరల్గా ఒక ఉదాహరణగా తీసుకుందాం. 3 గ్రాములని ఇచ్చాడు. సో మన టోటల్ బ్లడ్ మనలో 4 లీటర్లు అనుకుంటే మనకి ఎంత ఉండాలి మాస్టర్స్? కేవలం 4 ఇంటూ 3 12, 4 ఇంటూ 1 గ్రాము చొప్పున మనకు కేవలం మన బ్లడ్లో 4 గ్రాముల చక్కెర మాత్రమే ఉండాలి. కానీ ల్యాబ్ రిపోర్టు 300 అని ఇస్తే మన లీటర్ 4 లీటర్ల రక్తం కాబట్టి ప్రతి లీటర్ రక్తంలో 3 గ్రాముల చొప్పున 12 గ్రాములు ఉంది. 12 గ్రాములు ఉంటే మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడు. అసలు మీకు అందులో డౌట్ ఏమీ లేదు. కేవలం 1 గ్రామే పర్మిషన్ యాజ్ పర్ ది మెడికల్ సైన్స్. సో 4 గ్రాములు ఉండాల్సింది 12 గ్రాములు ఉంది. సో మరి అట్లాంటప్పుడు మరి బాడీ ఆ మనిషి ఉండడు ఖచ్చితంగా, నో డౌట్. సో ఉండాలంటే ఏం చే ఏం చేయాలనేది ఫస్ట్ బ్రెయిన్. ఎందుకంటే ప్రతి బాడీలో ప్రతి యాక్షను ఏదైనా నిర్ణయం తీసుకొని చేసేది మన బ్రెయినే. మన ఫస్ట్ మనం ఏ పిచ్చి పని చేసినా, ఏ ఆహారం నోట్లో వేసినా, ఏ ఎక్స్ వై జెడ్ ఏ పని చేసినా ఫస్ట్ యాక్షన్ తీసుకునేది మన బ్రెయిన్. సో ఓకే, పలానా రామారావు గారిది బ్రెయిన్ ఉంది, ఆయన బ్లడ్లో 12 గ్రాములు ఉంది. ఖచ్చితంగా మరి 12 గ్రాములు ఉంటే చనిపోతాడు. కేవలం ఉండాల్సింది 4 గ్రాములు. ఫస్ట్ బ్రెయిన్ ఫస్ట్ టూలు బ్రెయిన్ తీసి పలానా రామారావు రక్షించాలి. ఆయన తెలిసి చేసినా తెలియక చేసినా ఆహారం ఏది తీసుకున్నా బ్రెడ్లో అయితే అంత గ్లూకోజ్ ఉండటానికి వీలు లేదు. అది మనకి 1 బై 1 చెప్తాను మనం ఏదైతే తీసుకునే ఆహారపు అలవాట్లు వాటి గురించి. సో ముందు మనిషిని కాపాడాలి అంటే బ్రెయిన్ ఈ యాక్షన్ తీసుకోవాల్సిందే. సో 4 గ్రాముల 8 12 4 3 12 గ్రాముల గ్లూకోజ్ని 4 గ్రాములకి తీసుకురావడానికి బ్రెయిన్ ఫస్ట్ తీసుకునే యాక్షన్. తనకి మనిషిని కాపాడటానికి బ్రెయిన్ దగ్గర ఎన్నో టూల్స్ ఉన్నాయి. సో దాని ఫస్ట్ టూల్ తీస్తుంది. ఫస్ట్ టూల్ తీసి 12 గ్రాముల చక్కెర నీ ఆహారంలో ఉంది. సో ఏం చేస్తావు? ఈ చక్కెరని బ్లడ్లో కలిసిపోయి అన్ని అవయవాలకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే ప్రతి అవయవానికి జస్ట్ బ్లడ్ని మీరు క్యారియర్గా తీసుకోవచ్చు. ఒక ట్రక్ లాగా తీసుకోండి. ఇవి మనకు తెలుసు, ఎన్నో ఆర్టనరీ అని, క్యాపిలరీస్ అని, మన మొత్తం శరీరం అంతా ఎన్నో రక్తనాళాలు ఉంటాయి. భూమిని దాదాపు 4 to 5 టైమ్స్ మనం భూమిని చుట్టి అంత పొడుగు రక్తనాళాలు మన శరీరంలో ఉంటాయి. సో ఈ బ్లడ్ అంతా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ బ్రెయిన్ తీసుకునే యాక్షన్ ఏంటంటే ఈ 8 గ్రాముల షుగర్ని ఈ రక్తనాళాల్లో మీరు ఎక్కడోసారి డంప్ చేయండి అనగానే వెంటనే ఇమ్మీడియట్గా ఈ ఏదైతే షుగర్ని క్యారీ చేస్తుందో ఈ బ్లడ్ సెల్స్ అంతా కూడా ఆ షుగర్ని తీసుకొని ఈ నరాల్లో, మన నరాలు అనుకుంటాం, మన శరీరం అంతా నరాలతో ఉంటుంది కాబట్టి ఈ నరాల్లో, అది హార్ట్ నుంచి సిరలని దమనలని మనం చెప్తా ఉంటాం. వీటిల్లో ఎక్కడైతే అక్కడ ఆ గోడలు, ఎందుకంటే ఈ నరాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ సాఫ్ట్గా ఉండే ప్రదేశాల్లో ఈ షుగర్ని ఈ బ్లడ్ డిపాజిట్ చేసుకుంటా 8 గ్రాముల షుగర్ని ఈ నరాల్లో డిపాజిట్ చేసుకుంటా వెళ్తుంది. సో నువ్వు తెలియకుండా ఏది తీసుకున్నా ఎక్సెస్ షుగర్ అంతా, ఎందుకంటే 4 గ్రామ్సే ఉండాలి, ప్రతిరోజు తీసుకున్నది ఈ నరాల్లో డిపాజిట్ చేసుకుంటా వెళ్తుంది. ఎప్పుడైతే నరాలు సాఫ్ట్గా ఉండ నరాల గోడల్లో ఈ షుగర్ డిపాజిట్ అవుతూ ఉంటుంది, ఆ నరాల్లో ఉండే ఆ గోడలంతా హార్డ్ అవటం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే హార్డ్ అవుతున్నాయో హార్ట్కి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మెత్తగా సాఫ్ట్గా ఫ్రీగా ఫ్లో అవ్వాల్సిన బ్లడ్ ఈ నరాలు సిరలు దమలు హార్డ్గా ఉండటం వల్ల పంప్ చేయాలంటే చాలా కష్టం. ఆటోమేటిక్గా హార్ట్ పంప్ చేయడం తగ్గి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే బీపీ
పెరుగుతా ఉంది. నువ్వు ఖచ్చితంగా బీపీ మీటర్ తీసుకొని చూస్తే బీపీ ఖచ్చితంగా పెరుగుతది. ఎందుకు? నరాల్లో డిపాజిట్ అవుతుంది. ఈ ఎక్సెస్ షుగర్ నువ్వు తీసుకునే ఆహారంలో వచ్చిన ఎక్సెస్ షుగర్ అంతా గూడా గ్లూకోజ్ టెక్నికల్ వర్డ్. ఆ గ్లూకోజ్ అంతా గూడా ఈ నరాల్లో, సిరలు, ధమనుల్లో డిపాజిట్ అవుతా ఇవన్నీ హార్డ్ అవుతా ఉండేసరికి ఆటోమేటిక్‌గా బ్లడ్డు హార్ట్‌కి పంప్ చేయాల్సిన హార్ట్ ఫ్రీగా పంప్ చేయాల్సిన హార్టు చాలా కష్టపడాల్సొచ్చేసరికి ఎవ్వరు బీపీ చెక్ చేసినా 130, 140 క్రాస్ అయ్యి 150. సో, డాక్టర్ నీ మనం ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా యూ ఆర్ ఎ బీపీ పేషెంట్. ఖచ్చితంగా బీపీ పేషెంట్ అని చెప్పి బీపీ టాబ్లెట్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఫస్ట్ స్టెప్ ఇది జరిగేది అందరి దగ్గర. సో, ఇక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ వచ్చిందేమో గ్లూకోజ్ వల్ల. డయాగ్నోసిస్ అవుతుందేమో హార్ట్‌కి ప్రాబ్లమ్ అని చెప్పి బీపీ టాబ్లెట్స్. ఇవి సరే ఈ బీపీ టాబ్లెట్స్ ఏం జేస్తాయి? బీపీ టాబ్లెట్స్ చేసే పని ఏం జేస్తాయంటే హార్ట్ మజిల్స్‌ని వీక్ జేస్తాయి. సో, మీకు ఆహ్, బాగా దాని కెపాసిటీతో ఫుల్ కెపాసిటీతో హార్ట్ పంపియడానికి ట్రై చేస్తున్నప్పుడు 140-150 బీపీ మీకున్నప్పుడు మీరు బీపీ టాబ్లెట్ ఏసుకోగానే బీ హార్ట్ మజిల్స్ వీక్ అయ్యి అది పంప్ చేయడం స్లో అయిపోయిద్ది. చూడగానే మీకు వెంటనే ఆ బీపీ టాబ్లెట్స్ వాడిన 2 రోజులు, 3 రోజులకి చెక్ చేసుకుంటే మీకు నార్మల్ అయినట్టు ఈజీగా డయాగ్నోసిస్ అవుతది. కానీ ఇక్కడ యాక్చువల్‌గా జరుగుతుందేంటి? షుగర్ మీకు డిపాజిట్ అవుతుంది. షుగర్ డిపాజిట్ వల్ల హార్ట్ ఈ సిరలు, ధమనుల్లో ఉన్న ఆహ్, ఆ గోడలంతా హార్డ్ అవ్వటం వల్ల మీకు హార్ట్ చేసే వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి బీపీ ఎక్కువ కనపడుతుంది మీకు. కారణమేమో అది. వాడుతున్న మెడిసిన్స్ ఏమో మీరు బీపీకి. ఇక్కడెక్కడా మ్యాచ్ కావు. కొన్నాళ్ళు మీకు టెస్ట్‌లో ఖచ్చితంగా బీపీ తగ్గుతున్నట్టు అవుతుంది. ఎందుకు? బికాజ్ హార్ట్ మజిల్స్ వీక్ అవుతున్నాయి కాబట్టి. సో, మనల్ని కాపాడుతున్న బ్రెయిన్ ఏం చేస్తది? ఇయన్నీ చూస్తా ఉంటది. మనం చేసే చిత్రాలన్నీ. అరే! ఇది మనకు తెలియకుండా ఈయన వాడుతున్నాడే! మనం ఏం చేయాలి ఈడిని? రెండో టూల్స్. ఎందుకు మనిషిని బతకాలి. ఎంతసేపటికి మన భగవంతుడు పంపించింది బతకమని హ్యాపీగా 120 ఇయర్స్. అసలు మా మెంటర్ అయితే 150 ఇయర్స్ అంటున్నాడు. అసలు 100 బతికినోళ్ళనే నేను మొన్న నా ఫ్రెండ్ 104 చూసినాయన ఒక్కాయన్ని చూసాను. వ వన్ హండ్ 100 దాటినోడిని. ఇప్పుడు ఇక చెప్పాల్సిన పని లేదు. 60, 70కి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీ ఎన్నెన్నో పేర్లు పెడుతున్నాం. మీకు 2500 డిసీజెస్‌కి ఒక కారణం చెప్తున్నా మీకు. సింపుల్ కారణం. సో, రెండో టూల్ తీసి అరేయ్! చెప్తే ఇనకుండా అసలు ప్రాబ్లమ్ షుగరు ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు. ఈ షుగర్ ఏం పెరిగిపోతుంది. నేనేమో వెసెల్స్‌లో డిపాజిట్ జేస్తుంటేనేమో హార్టు బీపీ కోసం బీపీ టాబ్లెట్స్ వాడి ఉన్న హార్ట్‌ని వీక్ జేసుకుంటున్నాడు. ఎట్లా కాపాడాలి ఈడిని? రెండో టూ రెండో టూల్ తీస్తది బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ ఆల్‌వేస్ మన ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే నిద్రలో అయినా మనం ఏడో ఉంటాం. కానీ అది బ్రెయినే గదా! మనది మంచైనా, చెడైనా చూసుకొని దానికి సంబంధించిన హార్మోన్స్ అన్నీ రిలీజ్ చేసుకొని బాడీనంతా మెయింటైన్ చేసేది హైయెస్ట్ చీఫ్ జస్ట్ లైక్ ఒక దేశానికి పీఎం ఎట్లనో, ఒక రాష్ట్రానికి సీఎం ఎట్లనో, మనకి బ్రెయిన్ అట్లా అన్నమాట. సో, ఈ రెండో టూల్ బయటికి తీసి, ఈయన్నెట్లైనా కాపాడాలి. ఏం జేయాలి? అప్పుడు హార్ట్ వెసల్స్ ఇంకా హార్డ్ అయితే మేబీ హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆగిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం జేయాలంటే బ్రెయిన్ రెండో టూల్ తీసి, నువ్వు బ్లడ్ యూ కెన్ గో అండ్ యూ డిపాజిట్ ఈ ఎక్సెస్ గ్లూకోజ్‌నంతా శరీరంలో ఉండే అన్ని అవయవాల్లో డిపాజిట్ జెయి. ఆహ్, ఆహ్, ఎక్కడో చోట అని జెప్పి బ్లడ్‌కి ఆర్డరేస్తది. బ్లడ్ చెప్పిన మాట ఇనాల్సిందే. జూ హుజూర్ మీరు చెప్పారు నేను ఇనాల్సిందే అని జెప్పేసి బ్లడ్ తీసుకొనెళ్ళి మన మీకు తెలిసిందే గదా! మన శరీరంలో 70 ట్రిలియన్ సెల్స్ అప్రాక్సిమేట్‌గా యాస్ పర్ ది సైన్స్ 70 ట్రిలియన్ సెల్స్ అంటే ప్రతీదీ సెల్లే. హార్ట్‌లో ఉండేది సెల్లే, కండలో ఉన్న మజిల్స్‌లో ఉండేది సెల్లే. ప్రతీదీ సెల్లే. ఓవరాల్‌గా 70 ట్రిలియన్ సెల్స్‌లో ఎక్కడ డిపాజిట్ జేయాలి అని ప్రాబ్లమ్ వస్తది. బ్రెయిను ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేసిద్ది. దానికి ఏం గావాలి? సరే అని జెప్పి ఈ గ్లూకోజ్‌ని తీసుకొని సెల్ తలుపు కొట్టిద్ది. నాకు బ్రెయిన్ ఆర్డరేసింది. నేను గనక ఈ గ్లూకోజ్‌ని ఉంచుకుంటే ఇమ్మీడియేట్‌గా నువ్వు చనిపోతావు. సో, ఇది నీ సెల్స్‌లో డిపాజిట్ జేసుకుంటాను. అది ఇది అంటే, ఆ! సరేలే
సార్ చెప్పారు కాబట్టి నేను డిపాజిట్ చేసుకుంటాను. బట్ నాకు ఒకటి కావాలి. ఏం కావాలి? చెప్పగానే ఓకే వింటాను. బట్ ప్రతి ఇంటికి ఒక కీ ఉంటే దానికి తాళం చెవి ఉంటే నా ఇంటిని తెరుస్తున్నట్టు. ఇక్కడ గూడా ప్రతి సెల్లు బ్రెయిన్ చెప్పినట్టు, బ్లడ్ చెప్పినట్టు నేను వింటాను. బట్ న్ నా దాంట్లో డిపాజిట్ గావాలి అంటే దానికొక హార్మోన్ గావాలి. దాని దానికి దాని ముద్దు పేరు అందరు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏ హార్మోన్ గావాలనేది. దానికి అది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఎక్కడ ఉంటుంది? ప్యాంక్రియాస్. యాక్చువల్‌గా ప్యాంక్రియాస్ అని చెప్తారు. ప్యాంక్రియాస్‌లో హాఫ్ పనే. రియల్‌గా ఇన్సులిన్స్ వేరే వేరేగా గూడా ఉంటుంది. సో, ఈ ప్యాంక్రియాస్‌లో ఒక శ్రామికులున్నారు. వాళ్ళు కష్టపడి ఇన్సులిన్ తయారు జేస్తారు. వాటి ముద్దు పేరు బీటా సెల్స్. సో, ఆ బీటా సైన్స్ ప్రకారం. ఆ బీటా సెల్స్‌కి బ్రెయిన్ ఆర్డర్ ఏసిద్ది. ఎక్సెస్ బ్లడ్ ఈయన శరీరంలో ఉంది. ఈ బ్లడ్ ఉంటే చనిపోతాడు. సో, ఇది ఖచ్చితంగా ఆల్రెడీ నెర్వ్స్ అంతా హార్డ్ అయినియి. సో, ఆల్రెడీ ఆ నెర్వ్స్ హార్డ్ అయినియి అంటే హార్ట్ మజిల్‌ని వీక్ జేసుకుంటున్నాడు. అంటే ఫుడ్ లేదు. సో, కంపల్సరీగా డిపాజిట్ అవ్వాల్సిందే అంటే ఆ బీటా సెల్స్ రోజు ఎంత ప్రొడ్యూస్ చేస్తాయి? దానికొక ఆ కార్మికులు ఎంత జేస్తారో అంతే జేస్తారు. కానీ ఇక్కడ సెల్స్ ఎక్కువ గ్లూకోజ్ ఉంది గాబట్టి సాలదు. సో, వెంటనే బ్రెయిన్ ఆర్డర్ ఏసి యూ ప్రొడ్యూస్ మోర్. నో చాలదు నువ్వు రోజు ప్రొడ్యూస్ చేసేది. సో, మీరు 24 గంటలు కష్టపడండి. ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి ఇన్సులిన్. పాపం ఇంక వాళ్ళు కష్టపడి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ ఈ బ్లె ఈ గ్లూకోజ్ అంతా డిపాజిట్ అవ్వాల్సిందే. లేకపోతే మనిషి మీకు మీకు డౌటేం లేదు. మనిషి 100% కోమాలోకెళ్తాడు, చనిపోతాడు. సో, ఖచ్చితంగా ఇదే బ్రెయిన్ తీసుకునే సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ సెల్స్‌లోకెళ్ళగానే బీటా సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తే ఎక్సెస్‌గా ఉన్న ఈ ఈ ఈ ఇన్సులిన్ అంతా అన్ని అవయవాల్లో డిపాజిట్ అవుద్ది. ఏ అవయవంలో డిపాజిట్ అయ్యేది గాడ్ నోస్ అండి. ఎందుకంటే అది భగవంతుడి శరీరాన్ని బట్టి ఆహారపు అలవాట్లు, నిద్ర, ఈ శారీరక అలవాట్లు బట్టి ఏ అవయవంలో డిపాజిట్ అయితే ఆ అవయవం కొంచెం వాపొస్తది. స్వెల్లింగ్ వస్తది. దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అని సింపుల్‌గా ఈ ఇన్‌ఫ్లమేషన్ గూడా ఎందుకొస్తుందంటే ఈ గ్లూకోజు బాడీ సెల్స్‌లో డిపాజిట్ అయ్యేటప్పుడు ఈ ఇన్సులిన్ అనే హార్మోన్‌తో పాటు బాడీకుండే ఇంకొక ఇదేంటంటే ఐజీఎఫ్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ ఐజీఎఫ్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అని గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఇన్సులిన్‌తో పాటు ఇంకొక హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఆ ఐజీఎఫ్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల ఈ 2 ప్రొడ్యూస్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఎక్సెస్ ఇన్సులిన్ ఇది 2 ప్రొడ్యూస్ అవుతాయి. అది కంపల్సరీగా బాడీలో జరగాల్సిందే. ఈ ఐజీఎఫ్ వల్లే అన్ని గ్రోత్ అండి. మన హైటు, మనకి గెడ్డం పెరిగినా, మీసాలు పెరిగినా, జుట్టు పెరిగినా, గోళ్ళు పెరిగినా ఇవన్నీ గూడా ఈ ఐజీఎఫ్ వల్ల గ్రోత్. సో, ఎక్సెస్ ఇన్సులిన్ ఎంతైతే 50 యూనిట్ల ఎక్సెస్ ఇన్సులిన్స్ ఆ రోజు ప్రొడ్యూస్ చేస్తే 50 యూనిట్ల ఐజీఎఫ్ గ్రోత్ ఖచ్చితంగా పెరగాల్సిందే. బాడీలో ప్రొడ్యూస్ అవ్వాల్సిందే. ఈ ప్రొడ్యూస్ అయిన ఐజీఎఫ్ ఎక్కడికెళ్ళాలి? నీకు ఎంత పెరగాలో ఎంత పెరగాలో నెయిల్స్ అంతే పెరుగుతాయిగా. సో, ఇది ఖచ్చితంగా ఇన్సులిన్‌తో పాటు ఈ ఐజీఎఫ్ అనే హార్మోను కంపల్సరీగా బాడీలో ఏదో ఒక అవయవంలో డిపాజిట్ అవుతది. ఆ డిపాజిట్ అయినప్పుడు ఆ అవయవము ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతది. దానికి డాక్టర్స్ పెట్టిన ముద్దు పేరు ఐటిస్. అంటే ఏ జబ్బైనా మీకు 2500 ఐటిస్‌లున్నాయండి. సపోజ్ ఈ ఐజీఎఫ్ వల్ల హార్ట్ ఆర్థరైటిస్, లివర్ హెపటైటిస్, ప్యాంక్రియాటిస్, లంగ్స్ బ్రాంకైటిస్, ఆహ్, ఎముకల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ 2500 పేర్లున్నాయి. మీకు చాలా ఉన్నాయి. కంజక్టివైటిస్, ఎవైటిస్ అన్ని ఐటిస్ 2500 జబ్బులున్నాయి. 2500 జబ్బులు చెప్పాలంటే ఇయాల చాలా అవుద్ది. అన్నిటికి మూల కారణం ఏంటి? ఎక్సెస్ ఐజీఎఫ్. ప్రొడక్షన్ ఆఫ్ ద ఎక్సెస్ ఐజీఎఫ్ డ్యూ టు బాడీలో అంత గ్లూకోజ్‌ని కాంపెన్సేషన్ చేయడం కోసం ఆ గ్లూకోజ్‌తో పాటు ఇది ఐజీఎఫ్‌ని బాడీ ప్రొడ్యూస్ చేయాల్సిందే. 2 ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఎందుకంటే హార్డ్ వర్క్ ఆఫ్ ద ఎక్సెస్ ఆఫ్ దట్ బీటా సెల్స్. సో, ఈ 2 హార్మోన్స్‌లో ఈ హార్మోను ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో నీకు ఆ అన్ని అవయవాల్లో ఇన్‌ఫ్లమేషన్ కలుగుతుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని ఐటిస్ అనే ఒక ముద్దు పేరుతో డాక్టర్స్ 2500 జబ్బులు నువ్వు డాక్టర్ దగ్గరికెళ్తున్నారు. ఖచ్చితంగా. నీకు హార్ట్‌కు పెయిన్ ఎందుకంటే ఈ అవయవాలు కొంచెం
వల్ ఎప్పుడైతే కొంచెం వాపు వస్తుందో ఈ వాపు అంతా మైక్రోస్లో ఉంటుంది. ఆ వచ్చినప్పుడు వీఆర్ ఫీలింగ్ సమ్ పెయిన్. ఏందో నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కొంచెం ఏదో పెయిన్ వస్తుంది. నాకు కొంచెం ఎముకల్లో నొప్పులుగా ఉన్నాయి. నాకు కొంచెం ఏందో ఈ భుజంలో పోట్లున్నాయి. నాకు ఇవన్నిటికి ఐజీఎఫ్ అసలు రీజన్ ఐజీఎఫ్. ఈ ఐజీ ఎక్స్ ఐ వీటికి డాక్టర్స్ పెట్టారు. ఈ 2500 ఐటిస్ ఇన్ఫ్లమేషన్ కారణం వల్ల డాక్టర్స్ పెట్టినటువంటి ఈ 2500 జబ్బులకి మందనేది లేదండి. మీరు మీ సొంత కొరుగులు డాక్టర్లు ఉండొచ్చు, మీ చుట్టాలు ఉండొచ్చు. ఏ డాక్టర్‌నైనా అడగండి. 2500 ఎనీ ఇన్‌ఫ్లమేషన్ అవయవాలకి మందనేది లేదు. అసలు దానికి ట్రీట్మెంటే లేదు. కాకపోతే సఫర్ అవుతున్నావు. ఏం చేస్తున్నావు? పెయిన్ వస్తుంది. పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ మజిల్స్ వీక్ అవ్వడానికి ఆ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇక కిడ్నీలో ఏదైనా ఇబ్బంది అనుకుంటే సంబంధించిన మెడిసిన్స్ ఇస్తున్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌కి ఆపరేషన్ చేసి తీసేసుకో అంటున్నారు. ఈ 2005 ఆ ఇన్‌ఫ్లమేషన్‌కి అసలు ఇంగ్లీష్‌లో వైద్యమే లేదు. ఎ 2000 500 ఐటిస్ జబ్బులకి. కారణం ఎక్సెస్ గ్లూకోజు. నువ్వు చేస్తున్న ట్రీట్‌మెంటు వేరే అవుతుంది. సో, రెండిటికి ఎక్కడా మ్యాచ్ కాదు. పోనీ ఈ గ్లూకోజ్ మనం మనం తీసుకునే ఆహారంలో మనకి రోజు ఎక్సెస్ గ్లూకోజ్ తీసుకుంటున్నాం. బికాజ్ వి ఆర్ కన్జ్యూమింగ్ సో మెనీ ఆర్టిఫిషియల్ సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎన్నో ఉన్నాయి. సో, ఐజీఎఫ్ ప్రొడక్షన్ అవుతానే ఉంది. బాడీలో ఇన్‌ఫ్లమేషన్స్ వస్తానే ఉన్నాయి. డాక్టర్స్ దగ్గరికెళ్తానే ఉన్నాం. వాడు కాజ్‌కి ఏదైతే వాపొస్తుందో, ఆ వాపుకి యాంటీబయాటిక్సు తర్వాత మన పెయిన్ కిల్లర్స్ ఈ 2 ఇస్తున్నారు. ఎన్ని మందుల పేర్లన్నా పెట్టుకోండి. స్థూలంగా ఇచ్చేదేందంటే అంతేగాని ఆ రియల్ యాక్చువల్ కాజ్‌కి ఇక్కడ నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావా? చెయ్యట్లేదుగా. సో, ఈ 2500 ఐటీస్ ప్రాబ్లమ్స్ అన్నీ హాయిగా ఎప్పటికి మనుషుల మధ్య ఉంటానే ఉన్నాయి. డాక్టర్స్ దగ్గరికెళ్తానే ఉన్నారు. తాత్కాలికంగా ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతానే ఉన్నాయి. మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత దీనికి వేరే కారణాలున్నాయి. నువ్వు ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో నువ్వు టెస్ట్ చేయగానే యేసుకున్న టాబ్లెట్స్ వల్ల నీకు బ్లడ్‌లో నార్మల్‌గా గ్లూకోజ్ అంతా తగ్గిపోయి 300 ఉన్న యూనిట్స్ 300 ఉన్నట్టు వచ్చింది. నీకు 100కొచ్చేస్తుంది. అంటే 1 గ్రామే ఉంది గదా! నీకు ఇమ్మీడియేట్ ఆ మందులేసుకోగానే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ అయితే కనపడుతుందిగా. కానీ ఎక్కడికి పోతుందండి ఈ ఐజీఎఫ్? ఎక్కడికి పోవట్లా. మీ అవయవాల్లోనే ఉంది. మీ అవయవాల్లోనే అవుతా సర్టెన్ టైమ్ వచ్చిన తర్వాత మనిషికి విపరీతమైనటువంటి పెయిన్ రావటం, ఆపరేషన్స్‌కెళ్ళటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా వేరే వేరే అదర్ ప్రాబ్లమ్స్ అంతా. ఇక్కడ రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ జరుగుతుందా? రూట్ క రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ జరగట్లా. ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఆ పర్టిక్యులర్ అవయవంలో వస్తే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ జేస్తున్నారు. సో, కారణం వేరే అవుతుంది. కార్యం వేరే అవుతుంది. అసలు రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ జరగకుండా వీటన్నిటికి. మీకు ఏ అవయవానికి పె పెయినొస్తే ఆ అవయవం డాక్టర్‌కి దగ్గరికెళ్తున్నారు. కంటికొస్తే కంటి డాక్టర్‌కెళ్తున్నారు. పంటొస్తే పంటి డాక్టర్ దగ్గరికెళ్తున్నారు. హార్టొస్తే హార్ట్ ప్రాబ్లమ్ అన్ని ప్రాబ్లమ్స్. అన్నిటికి రూట్ కాజు ఎక్సెస్ గ్లూకోజ్. ఎవ్రి పర్సన్ ఈజ్ ఎ డయాబెటిక్. ఎవ్రి పర్సన్. డయాబెటిక్‌కి యాస్ పర్ ది మెడికల్ సైన్స్ డయాబెటిక్ డిసీజ్ కాదు. ఇట్స్ ఎ సింప్టమ్ యాక్చువల్‌గా. వ్యాధి లక్షణం. వ్యాధి కాదు అసలు. సో, నువ్వు ఇక్కడ చేయాల్సింది చేయకుండా, ఈ డాక్టర్స్ దగ్గరికెళ్ళి, ఆ మందులు తిని, ఇంకా కాంప్లికేషన్స్ పెంచుకుంటున్నారు. టెంపరరీగా క్విక్ రిలీఫ్ అయితే ఉంది. ఆ టెంపరరీ క్విక్ రిలీఫ్‌కి ఆశపడి, చిన్న ప్రాబ్లమ్‌ని, చిన్న సమస్యని పెద్దది జేసుకొని, జీవితాంతం మందులు తినే దుస్థితికి ప్రతి ఒక్క మనిషి ఎళ్తన్నారు. అస్సలు నా ఉద్దేశ్యం అది. ప్రతి ఒక్క మనిషి. పుడతాం. హెల్తీగానే పుడతాం దాదాపు. హెల్తీగానే చనిపోవాలి. అంటే ఈ జబ్బులన్నీ తెచ్చుకొని, ఇవి బాధపడతా, ఇవన్నీ చేసుకుంటా, ఇవన్నీ ఇలా రకరకాల కాళ్ళు, కీళ్ళ సర్జరీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్, ఈ షుగర్‌తో ఈ మందులు తింటా, దీనికండి భగవంతుడు మన పుట్టించింది మాస్టర్స్. అందరూ ఒక్కసారి నేను చెప్పే విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచించండి. ఇవన్నిటికి బాధపడతా, ఇట్లా ఇబ్బందులు చేసుకుంటా, ఆపరేషన్స్ చేసుకుంటా, మనని భగవంతుడు పంపియలేదు. మీకు యాస్ పర్ ఒక విషయాన్ని జెప్తున్నాను. ఇంకా ఒక్కొక్క ఈ వ్యాక్సినేషన్ కరోనాలో తీసుకున్న వ్యాక్సిన్ వల్ల విపరీతమైన హార్ట్ ప్రాబ్లమ్స్.
వ్యాక్సినేషన్ ఎంత డేంజర్ అనేది ఒక తర్వాత క్లాస్లో చెప్తాను, వన్ బై వన్, దాని సైడ్ ఎఫెక్ట్స్, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అని. వ్యాక్సినేషన్లో ఇస్తుంది గ్రఫీన్, గ్రఫీన్ ఆక్సైడ్, మోస్ట్ డేంజరస్. సో కరోనా వ్యాక్సిన్ వల్ల అందరికీ ఇయర్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఆ కరోనా వ్యాక్సిన్లో ఏమి ఇస్తారు అవన్నీ నిదానంగా నేను చెప్తాను. సో ఈ యొక్క ఐటిస్ జబ్బులకి ఏ చెప్పినా వీటికి మనం రూట్ కాజ్గా చూసుకొని మందులు తినకుండా నేచురోపతికి గనక వస్తే మీకు అద్భుతంగా, చాలా ఈజీగా, చిన్న చిన్న వాటితో హ్యాపీగా తగ్గిస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ మెడిసిన్స్ ఇవన్నీ వాడి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా పెంచుకొని వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం చేస్తున్నారు మాస్టర్స్ ఎక్కువ మంది. అందువల్ల జబ్బులు తగ్గట్లా. ఒక జబ్బు హార్ట్ ప్రాబ్లమ్స్కి వస్తే మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, హార్ట్ మజిల్స్ వీక్ అవుతున్నాయి, ఓకే, అది ఎంత 1 or 2 years ఈ తగ్గిందిలే అనుకుని ఒక 2 years మందులు థర్డ్ ఇయర్ మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, మళ్ళీ కిడ్నీ డాక్టర్ దగ్గర పరిగెత్తడం, కిడ్నీలో మళ్ళీ మందులు వాడుతూ ఉంటే లివర్ ప్రాబ్లమ్స్ రావటం, వన్ బై వన్ వన్ బై వన్. ఇంకా ఇది ఒక సీరియల్ లాగా ఒక ఎపిసోడ్స్ వస్తానే ఉంటాయి. ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి మారటం చేస్తున్నారు కానీ రూట్ కాజ్ మీద ఎవ్వరు ఫోకస్ చేయట్లా. ఇది అలోపతికి ఇవన్నీ అనవసరం లేదు, నువ్వు ఏదైనా తిను, ఏదైనా చేయి, నా దగ్గరికి రా, నేను చేసే ట్రీట్మెంట్ నేను చేస్తాను. టెంపరీగా ఇమీడియట్గా రిలీఫ్ కనపడుతుంది కాబట్టి ఎక్కువ మంది అటే వెళ్తున్నారు. సో అదొక్కటి కొంచెం అవాయిడ్ చేసుకొని ఈ షుగర్ని కనుక మనం, ఈ డయాబెటిక్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే బ్లడ్లోది చాలా అద్భుతం. ఈ బ్లడ్లో ఈ షుగర్ని, నేను చెప్తాను కదా, ప్రపంచం అంతా డయాబెటిక్కే, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఎవ్రీ పర్సన్. మీరు 6వ నెల అన్నప్రాసం చేస్తారు, మీరు అన్నప్రాసంలో పంచదారతో చక్కగా పాయసం, సరే బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం, అది కొంచెం వేరు, దాంట్లో కెమికల్స్ వేరేమో, కానీ బెల్లం కానీ పంచదార కాత అన్న తమ్ముడు కొంచెం తేడా. బాగా పాయసం వండి పిల్లవాళ్ళకి ఇక్కడ పెడతారు 6వ నెల అన్నప్రాసంలో. పిల్లోడు కొంచెం చప్పరిస్తారు. చప్పరిచ్చినాక ఏమవుతుంది? 6వ నెల దట్ చైల్డ్ ఈజ్ డయాబెటిక్, మీరు చూసేస్తున్నారు. అయితే వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తే డయాబెటిక్ కనపడిద్దా? కనపడదు. క్రమేణా 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 అదే 15 సంవత్సరాలు వచ్చినాక, 20 years వచ్చినాక ఇవాళ పిల్లలకి వచ్చే డయాబెటిక్ అన్నీ అవే. నువ్వు బ్లడ్ 15 సంవత్సరాలకి మా అబ్బాయి షుగరు, 20 సంవత్సరాలకి మా అబ్బాయి షుగరు, అన్నీ ఇవే సమస్యలు కదండి మాస్టర్స్. సో ఎవ్రీ పర్సన్ డయాబెటికే. కానీ ఈ డయాబెటిక్నే ఈ అవయవాల్లో ఈ ఎక్సెస్ ఐజిఎఫ్ ఎప్పుడైతే డిపాజిట్ అవుతుందో, ఏ అవయవంలో డిపాజిట్ అయితే ఆ అవయవానికి సంబంధించిన ప్రాబ్లం వచ్చి ఆ అవయవానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటా ఇంకా ఇంకా కాంప్లికేషన్స్లోకి వెళ్తున్నాం. కానీ ఈ నేచురోపతి చెప్పే సింపుల్ సొల్యూషన్స్లోకి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకుందాము అనే అవగాహన చాలా తక్కువ మందికి ఉంది మాస్టర్స్. ఆ అవగాహన కల్పించడం కోసమే నా ముఖ్య ఉద్దేశం. మన సుభాష్ పత్రి గారు కూడా 20 సూత్రాల్లో కూడా క్లియర్గా ఉంది, ఏ ధ్యాని కూడా మందులు వాడవద్దు అని. వాళ్ళు సింపుల్గా చెప్తారు కానీ అంత కాన్ఫిడెన్స్ ఉండదుగా, పరిగెత్తుకుంటూ వెళ్తాం మనం డాక్టర్స్ దగ్గరికి. సో ఈ ఎక్సెస్ ఐజిఎఫ్ని, ఎక్సెస్ ఇన్సులిన్ని మనం కనుక కంట్రోల్ చేసుకుంటే మనకున్నటువంటి ఈ హెల్త్ ఇష్యూస్ 99% నవ్వుతా సాల్వ్ అయిపోతాయి. ఏ చిన్న పిల్లవాడికి కూడా చైల్డ్హుడ్లో మనకు వచ్చేది 4: జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు. ఈ 4 జబ్బులే మ్యాక్సిమం 99%, అందులో డౌట్ ఏం లేదు. ఈ 4 జబ్బుల్ని కంగారు పడి జ్వరం వస్తే పారాసెటమాల్ వేయటం, లేకపోతే డోలో వేయటం, లేకపోతే ఈ రకరకాల యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ఇచ్చినవన్నీ కళ్ళు మూసుకొని ఆ చిన్నపిల్ల జ్వరం, దగ్గు, జలుబుకి వాడటం, ఈ ఒక్క 4 కారణాల వల్ల ఈ మనిషికి మళ్ళీ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా ఎక్కువే అవుతాయి. ఎందుకంటే మన జీవితంలో మనకి ఈ ఎక్సెస్ తినకుండా ఏమి ఉండం. పిల్లలు ఈ రకరకాలుగా తింటున్నారు, కానీ దీన్ని ఎలా కంపెన్సేట్ చేసుకోవాలి అనేది తెలియక చిన్న వచ్చిన ఆ బాడీ చేసుకునే ఈ నేచురల్ ప్రొటెక్షన్, కాఫ్, కోల్డ్ అండ్ ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్, వామిటింగ్, డయేరియా, విరోచనాలు, ఈ 4 బాడీ తను ప్రొటెక్షన్ చేసుకునే విధానాలు. ఈ విధానాల్ని చాలా సింపుల్గా మన పూర్వీకులు ఆయుర్వేదంలో చక్కటి మూలికలతో తగ్గించుకున్నారు.
కానీ ఎప్పుడైతే ఈ ఈ రీసెంట్‌గానే కదా సార్ ఈ అలోపతి అనేది గడిచిన 20, 30 సంవత్సరాల్లో ఎక్కువయింది. అంతకుముందు లేదు. ఇంత లేదు. సో, ఈ 40, 50 సంవత్సరాలే మహా అయితే ఈ అలోపతి పుట్టింది. ఇవొచ్చినాక ఇంకా ఇంకా ఈ మందులు ఫీవరు యాంటీబయోటిక్స్ ఇస్తారు. బాడీ అంతా పాడవుతుంది. నేచురల్‌గా బాడీ క్యూర్ చేసుకుంటుంది. తనవి కొంచెం అలౌ జేయాలి. కొంచెం కొద్దిగా ఓపికతో హాయిగా వాడుకుంటా, తగ్గించుకోవాల్సిన చిన్న చిన్న విధానాలు పాటించకుండా, కాంప్లికేషన్స్‌కి లోనైపోయి, చిన్న పిల్లల ఆరోగ్యాన్నంతా చెడగొట్టి, వాళ్ళు 15, 20 సంవత్సరాలు రాగానే రకరకాల హెల్త్ ఇష్యూస్, ఇంకా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్. తట్ ఇయాల ఎన్ని హెల్త్ ఇష్యూస్ అనేది మీకు తెలుస్తానే ఉంది. యాస్ పర్ ది మెడికల్ సైన్స్ జర్నల్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 4.5 కోట్ల మంది భారతీయులు ఈ మెడికల్ బిల్లులు, మెడికల్ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఆస్తులు అమ్ముకొని బిలో పావర్టీ లైన్ అంటే ఉన్నదంతా మొత్తం అంతా ఈ డాక్టర్స్‌కి లేపోతే వీళ్ళకే కట్టక ఐద మొత్తం అంతా కోల్పోతారు. లేకపోతే కడు బిలో పావర్టీ లైన్‌కి దిగజారుతారని చెప్పి మెడికల్ సైన్స్ జర్నల్‌లో వచ్చింది. గడిచిన నెక్స్ట్ 5 సంవత్సరాల్లో. ఇక లేకపోతే హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు తీసుకోండి. ఇక అమెరికా టైప్ విధానాల్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోకుండా బతికే పరిస్థితి లేకుండా ఉండే సిట్యుయేషన్స్‌కి మెల్లిగా భారతదేశాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఈ ఇట్లాంటి కొంచెం ధ్యానులు, మాస్టర్స్ మనందరం కొంచెం ఇలాంటి విషయాల్లో కొంచెం అవగాహన పెంచుకొని, వీటన్నిటిని మనం ప్రొటెక్షన్ చేసుకుంటే, నవ్వుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 2500 ప్రాబ్లమ్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తగ్గించుకోగలిగే ఈ వైద్య విధానాన్ని డెవలప్ జేసుకోవచ్చు. దీంట్లో మనం మీకు చెప్పినట్టు ఈ నేచురల్ మెడిసిన్స్ వాడటం, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ సాల్వ్ జేసుకోవటం, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. మెయిన్‌గా మీ పిల్లలకి హెల్తీగా ఉండాలంటే ఈ 4ని నేచురు జరాన్ని నేచురోపతి విధానంలో ఈజీగా తగ్గించుకోవచ్చు. జరానికి చాలా చక్కటి చిట్కాలు ఏదో మన ఎనకట్లో అంటారు జరానికి మందేస్తే 7 రోజులు మందైపోతేనే వారంలో తగ్గిద్దని సామెత. సో, ఆ ఒక్క 2, 3 రోజులు, 4 రోజులు లేతే 5 రోజులు, 7 రోజులు ఓపిక పట్టే శక్తి కూడా ఇయాల లేక మనం పిల్లల ఆరోగ్యాన్ని మనం తెలిసి చెడగొడుతున్నాం మాస్టర్స్. ఒక్క పారాసెటమాల్ 120 కంట్రీస్‌లో బ్యాన్ అండి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. నేను చెప్తున్నయన్నీ అబద్దాలు కాదు. మీరందరూ ఎంతో నాలెడ్జ్ ఉంది. పారాసెటమాల్ 120 కంట్రీస్. ఇండియాలో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఒక్క పారాసెటమాల్ మీరు చిన్న పిల్లలప్పుడు మీ అబ్బాయికి 6 సంవత్సరం అప్పుడు, 7 సంవత్సరం, 8 సంవత్సరం అప్పుడు మీరు పారాసెటమాల్ ఏసి జ్వరాన్ని తగ్గించారు. ఇక మీరు మర్చిపోయారు ఆ విషయం. తర్వాత మీకు 25 సంవత్సరం వచ్చినప్పుడు మీ అబ్బాయికి క్యాన్సర్, మీ అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ ఏదో ఎక్స్, వై, జెడ్. మీకు 6 సంవత్సరంలో మీరు పారాసెటమాల్ ఏసినందువల్ల ఇక్కడ 25 సంవత్సరంలో ఈ ప్రాబ్లమ్ వచ్చిందని ముడిపెట్టలేరు కదా మాస్టర్స్. కానీ సంబంధం ఉంది. యూ ఆర్ గోయింగ్ టు అన్‌న్యాచురల్ ప్రాక్టీసెస్. మీరేసిన పారాసెటమాల్‌కి లెక్క చెప్పాల్సిందే. మీ ఫుడ్ హ్యాబిట్స్‌కి లెక్క చెప్పాల్సిందే. ప్రతి దానికి లెక్క చెప్పాల్సిందే. ఆ రోజు ఆ కారణాన్ని దానికి ఆపాదించలేం గాబట్టి, మీరు మీ చే మీ మీ పిల్లోడు మీ కళ్ళ ముందు ఇయాల స్వీట్స్ తిన్నోళ్ళెవరండి? చక్కెర మొత్తం పంచదారన్నా కొద్దిగా స్లో పాయిజను. మిగతాయన్ని ఆర్టిఫిషియల్ సుక్రోజ్. ఇయాల దీంట్లో మన పెప్సీ, కోకో కోలా ఎన్నో రకాల హెల్త్ డ్రింక్స్ అని అయ్యని ఇయని మార్కెట్‌లో చాలా వచ్చినియి. మొత్తం నేచురల్ షుగర్ కాదు సార్ వాడు వాడేది ఆర్టిఫిషియల్ సుక్రోజ్. మన పెప్సీ, కోకు ఎంత ట్రే లైసెన్స్‌డ్ పేటెంటెడ్ అంటే ఏంటి సార్, అసలు అందులో ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళు నాకు ఒక క్లోజు మా దాంట్లో ఫైర్ అయితే మా సర్వేయర్ ఆయన అందులోకెళ్ళి తెలుసుకున్న విషయం ఏందంటే, ఒక ఇంతలో జస్ట్ లైక్ ఒక బాక్స్ ఉంటుంది. ఒక బాక్సు అమెరికా వాళ్ళు ఫ్లైట్‌లో వచ్చి ఆ పెప్సీ ఫ్యాక్టరీలో థర్డ్ పర్సన్ అనేది అసలు అందులోకి అలౌడే లేడు. అది అది సెట్ చేసి ఎళ్తారు. సెట్ చేసి ఎళ్ళినాక దాని నుంచి దాదాపు ఆల్‌మోస్ట్ ఆహ్, డిపెండ్ అపాన్ సైజ్‌ని బట్టి 50,00,000 నుంచి 1,00,00,000 బాటిల్స్ ఆ పెప్సీ గాని, కోక్ గాని అవి తయారవుతాయి. మళ్ళీ అది అయిపోయినప్పుడు వాళ్ళే వచ్చి ఫ్లైట్‌లో చార్టర్డ్ ఫ్లైట్‌లో వచ్చి అది మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తది బిగిచ్చేసి ఎళ్తారు. అంత సి అందువల్ల అది డిపాజిట్ ఉండదు గదా! మీరు మజ్జిగ గాని ఏదైనా చూడండి డిపాజిట్ అవుతది కింద. కదిలీకుండా గనక కదిలీకుండా ఒక గంట పెడితేనే అందులో ఉన్న ఏదైనా పైకన్నా తేలుతది బరువు తక్కువైతే లేకపోతే కిందకన్నా అడుక్కు చేరుకుంటుంది. కానీ మీకు పెప్సీ, కోకా కోలా ఇంట్లో తీసుకొచ్చి నెల రోజులు పెట్టండి అంతే ఉంటాయి. బికాజ్ దే ఆర్ యూజింగ్ భయంకరమైనటువంటి ఆర్టిఫిషియల్ సుక్రోజ్. అసలు తెలిసిన
అంత డేంజర్. అయితే ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ చూపించవు. ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ చూపించదు. బాడీకి ఉన్నటువంటి నేచురల్ ఫోర్సెస్‌తో బాడీ ఎంతో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా ఉండే కెపాసిటీ ఉంది గాబట్టి, ఇవన్నీ ఉండగలుగుతుంది. మనం సర్వైవ్ అవుతున్నాం. సో, ధ్యానులందరూ ఆలోచించుకొని ఇటువంటివి వాటికి దూరంగా ఉండేటట్టు పిల్లలకి మనం నచ్చజెప్పుకొని, ఏదో సుకృతిగా ఎప్పుడో ఏదో కొద్దిగా తాగినందువల్ల బాడీకి ఆ కెపాసిటీ ఉంది ఎలిమినేషన్ ప్రాసెస్. బట్ అదే పనిగా గనక తాగకుండా ముందు ముఖ్యంగా హెల్తీగా ఉండాలంటే ఎంఆర్‌పి మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ ఏది గూడా తాగకూడదు. ఎందుకంటే దానికి గూడా నేను మీకు టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నికల్ రీజన్స్ ఇస్తాను. మిల్క్ గాని ఒకవేళ ఈ విషయంలో కొంతమంది ఆవు మిల్క్ మంచివి, గేదె మిల్కు చెడ్డవి, లేపోతే ఇంకో మిల్క్ మంచివి. అసలు ఏ మిల్క్ గూడా ఆ జీవికే సార్. ఏ జీవి పాలు ఆ జీవికే. మనం 6 నెలల నుంచి 1 ఇయర్, 2 ఇయర్స్ మదర్ ఫీడింగ్ ఇ ఇస్తాం. మన తల్లి పాలు మనకాహారం. ఆవుకి ఆవు దూడ కోసం ప్రొడ్యూస్ చేస్తుంది. సో, దూడకి ఆవు పాలు. అది 6 నెలలు, 1 ఇయర్ తాగితే ఇంత పెరిగిద్ది. పెద్దది ఆవు దూడ. మీకు తెలుసుగా 1 ఇయర్‌కి పెరిగిపోతాయి ఆవులు. మనం అంత పెరుగుతామా సార్? అసలు ఇంపాసిబుల్ గదా! నేచురోపతి ప్రకారం ఏ జీవి ఆహారం ఆ జీవికే. చాలా కాకపోతే ఆవుతో సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మనకు కొంచెం యూజ్‌ఫుల్ అవ్వచ్చు. సో, కానీ ఆవు పాలు మన ఆహారం కాదండి. గేదె పాలు మన ఆహారం కాదు. ఈ ఏవి అసలు పాలు ఏ జంతువు సృష్టిలో వేరే జీవి పాలు తీసుకోదు. ఒక్క మనమే. ఎన్ని రకాల ఆవు, గేదె, మేక, గాడిద ఇంకెన్ని జంతువులున్నాయో, ఎన్ని పాలు తాగుతున్నారో ఏ దేశాల్లో మీకే తెలియాలి మాస్టర్స్. ఏ జీవి ఆహారం అది ఆవు పాలు మనకు చేసేదేంటంటే, మన ప్యాంక్రియాస్ గ్లాండ్స్‌లో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ చైను. ఆ ఇన్సులిన్ ఏదైతే ప్రోటీన్ కోడుందో, ఆవు పాలల్లో ఉండే ప్రోటీన్ గూడా సేమ్. సో, ఆవు పాలు మనం తాగుతున్నప్పుడు, ఈ ఎక్సెస్ ప్రోటీన్‌ని బాడీ యాక్సెప్ట్ చేయదు. మైండ్ ఏం చేస్తదంటే, గో అండ్ రెస్ట్‌రా అంటది. ఎందుకంటే బాడీ ఆ ప్రోటీన్ యాక్సెప్ట్ చేయదు. సో, ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ను ఇది 2 ఒకటే ప్రోటీను. మైండ్‌కి అది అర్థం కాదుగా. సేమ్ కోడు ఇద్దరిది. ఆ సేమ్ కోడ్ కాబట్టి రెండిటిని ఇన్సులిన్‌ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఇది మన ఆవు పాల నుంచి వచ్చినటువంటి ప్రోటీన్‌ని డెస్ట్రాయ్ చేస్తుంది. 2 డెస్ట్రాయ్ అయ్యేసరికి బ్లడ్‌లో ఆ ఇన్సులిన్ ఎక్కడ డిపాజిట్ అవ్వదు. ఎక్కడ ఎళ్లి ల్యాబ్‌లో టెస్ట్ చేసుకున్న విపరీతంగా షుగర్ ఉందనుకోని, ఇంక వేరే వేరే మందులు మెట్‌ఫార్మిన్ ఎక్కువ ఎన్ని పేర్లన్నా చెప్పుకోండి. మీకు షుగర్ పేషెంట్స్‌కి ఇచ్చేది మెట్‌ఫార్మినే. దానికి 100 కెమికల్ పేర్లు, 100 పేర్లు, 100 ముందు పేర్లు పెట్టుకోండి. ఇదే జరుగుతుంది. సో, ఆవు పాలు పిల్లలకి అస్సలు ఏ పాలు వద్దు. ఏ పాలు వద్దు. లేదు తల్లి పాలు రావట్లా. దానికి ఆల్టర్‌నేట్ ఉన్నాయి. చక్కగా మనకు కొబ్బరి పాలు, నువ్వుల పాలు పిల్లలకి అలవాటు చేయొచ్చు. అయి చాలా ఈజీ ప్రొసీజర్ ఎన్నో యూట్యూబుల్లో ఉన్నాయి. కొబ్బరి పాలు, నువ్వుల పాలు బ్రహ్మాండంగా తల్లి పాలకి అద్భుతంగా కాంపెన్సేట్ చేస్తాయి. యాహ్! నేచురోపతి కొంచెం ఫాలో అయితే పాలు రాని జీవి అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. ఈ పాలు రాకపోవడానికి వీటన్నిటికి వేరే వేరే కారణాలున్నాయి. సో, ఇవన్నీ. సో, ఈ డైటరీ హ్యాబిట్స్ కొద్ది కొద్ది వదిలేస్తే మిగతా అన్ని విషయాల్లో ఈ ఇన్సులిన్‌ని మనం కంట్రోల్ జే ఎంఆర్‌పిని కంట్రోల్ చేసుకొని పిల్లలందరికీ హెల్తీగా అలవాట్లని మనమే కొంచెం నచ్చజెప్పి అలవాటు చేయాలి. రెండోది మీకు ఎంఆర్‌పిలో ఆర్ అంటే రిఫైన్డ్. పి అంటే ప్యాక్డ్ ఫుడ్స్. ఈ రిఫైన్డ్ అనేది మీకు తెలిసిందే గదా! ఎన్నో బేకరీ ఐటెమ్స్ అన్నీ మొత్తం ప్రతీది మైదానే. మైదా గురించి ఇంక మీకు ఆల్‌మోస్ట్ ప్రతి దానికి తెలిసిందే. మీరు దానికి ఆ బ్రెడ్‌లు, ఈ బ్రెడ్ చాక్లేట్స్, ఈ బిస్కెట్స్ బిస్కెట్స్ గాని, తర్వాత బేకరీ ఫుడ్స్ గాని, కేక్స్ గాని ప్రతి దాంట్లో మైదా లేకుండా అస్సలు లేనే లేదు మాస్టర్స్ ప్రొడక్ట్స్. సో, ఇవి అస్సలు మైదా అనేది అసలు నాట్ డైజెస్టబుల్. మీకు ఆ కెమికల్ నేమ్స్, ఆ ట్రేడ్ నేమ్స్ అవన్నీ మీకు నేను చెప్పొచ్చు. బట్ నాకు చాలా టైం తీసుకుంటుంది అవన్నీ. అంత భయంకరమైనటువంటి కెమికల్స్‌తో ట్రీట్ చేసినటువంటి మైదాని మీరు అస్సలు వాడడానికి వీల్లేదు. మీరు కేక్ తెచ్చుకొచ్చి పెడతారు. ఈ మైదా బాడీలోకి ఎంటర్ అయిద్ది. మీకు ఇంకొక క్లాస్‌లో అవన్నీ చెప్తాను. ఎట్లా బాడీలోకి ఎంటర్ అవుతుంది? ఎవరు ప్రొటెక్షన్ జేస్తారు? ఎట్లా ఇది మిస్‌గైడ్ ద్వారా మన బ్లడ్‌లోకెళ్తుంది? బ్లడ్‌లోకెళ్ళిన మైదా ఎక్కడో ఒక చోట డిపాజిట్ అయ్యిద్ది. సపోజ్ దానికి మన అదృష్టం బాలేక ఒక చిన్న మైక్రో ఇది
మన మైండ్లోకి వెళ్ళి ఒక చోట డిపాజిట్ అయింది మైదా. ఆటోమేటిక్ దాని చుట్టూ ఫామ్ అయిపోతే ఇంతలో ఇంతలో కంతిలాగా తయారవుతాయి, అవే ట్యూమర్స్. బాడీ అంతా ఇవాళ క్యాన్సర్ అంటున్నాం. రకరకాల క్యాన్సర్ ఎక్కడైతే ఫామ్ అవుతాయో. సో అంత డేంజర్స్ మైదా. సో ఇంట్లో అసలు తినే వస్తువే కాదు మైదా. ఇంకా ప్యాక్డ్ ఫుడ్స్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ప్రతి ప్యాకేజ్ ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్, దాంట్లో ఈ మధ్య చాలా అద్భుతంగా నేర్చుకున్నారు మార్కెటింగ్లో. ఏమని? మా దాంట్లో ప్రిజర్వేటివ్స్ లేవు, నో హార్మ్ఫుల్ కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్, ఆల్ అన్ని న్యాచురల్ ప్రిజర్వేటివ్స్, న్యాచురల్ కలర్స్ అన్ని, ప్రతి ఒక్కటి ఇట్లా మార్కెట్ చేయడానికి చేసుకున్నారు. కానీ వాస్తవం అందరికీ తెలుసు మాస్టర్స్, అసలు ఇవన్నీ మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళు చేసే జిమ్మిక్లే కానీ ఏ ఒక్క ప్యాకెడ్ ఫుడ్లో కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ లేకుండా ఉండనే ఉండదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ట్రాపికానా జ్యూసెస్ అందరూ ప్రతి ఫంక్షన్లోకి నేను వెళ్తే ట్రాపికానాలో జ్యూసు, మీకు ఏ జ్యూస్ కావాలని చెప్పి తీసుకొచ్చి పోస్తున్నారు. దాంట్లో చూస్తే నో యాడెడ్ కలర్స్, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో అని క్లియర్గా రాసి ఉంటుంది. అంతా ఒకటిదే మాస్టర్స్. అసలు మీకు అదే జామకాయ జ్యూస్ కానీ, పైనాపిల్ జ్యూస్ కానీ, ఇంకొక యాపిల్ జ్యూస్ కానీ ఏదైనా మీరు చూడండి. మీరు షుగర్ కేన్ జ్యూస్ కూడా తీసుకొని చూడండి. మీకు మహా అయితే ఒక 1 అవర్ ఉంటుందేమో. సెకండ్ అవర్కే ఆ కలర్ కానీ, స్మెల్ కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. సో అట్లాంటిది ఆ ట్రాపికానా జ్యూస్లో మరి అన్ని రోజులు ఎందుకు ఉంటుంది? టెట్రా ప్యాక్ ఏమీ కాదు, పాలు టెట్రా ప్యాక్లో తాగితే ఇవన్నీ. సో మీకు ఎప్పుడైతే ఇవన్నీ మీరు అవాయిడ్ చేస్తారో మీ పిల్లలు చాలా హెల్దీగా ఉండడానికి మీరు ఆటోమేటిక్గా హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. జాన్లు మనం కూడా అర్థం చేసుకొని పిల్లల్ని వీటన్నిటిని దూరంగా ఉంచడానికి కనీసం వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి ఆ అలవాట్లను కొంచెం దూరం మనం చెప్తే వింటారండి పిల్లలు. ఓపిక చేసుకొని మనం ఖచ్చితంగా ఇంట్లోనే మనం చెప్పంగా ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. సో పిల్లలకి ఇవన్నీ మనం ఖచ్చితంగా చెప్పి నేర్పించి వాళ్ళకి వీటి నుంచి ఈ మూడిటి నుంచి దూరంగా ఉంచితే 99% హెల్దీగా ఉంటారు. మీ పిల్లలకి వచ్చేది ఖచ్చితంగా చెప్తున్నా కదా ఈ నాలుగే. ఈ నాలుగుని ఊరకే నవ్వుతా ట్రీట్ చేసుకోవచ్చు మనం. ఈ ట్రీట్మెంట్ చేసే విధానాలు అవన్నీ చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. అవన్నీ మీకు క్లియర్‌గా వన్ బై వన్ తర్వాత నిదానంగా చెప్తాను. ప్రెజెంట్ సో మీకు ఈ 2500 డిసీజెస్‌కి కారణం మీకు క్లియర్‌గా బోధపడాలి. సో మీరు మీ సొంత వాళ్ళతో ఎంక్వైరీ చేసుకోండి. ఏ ఐటీస్‌కి కూడా ఇయాల ఎటువంటి మందు లేదు. అల్లోపతిలో అస్సలు లేనే లేవు. సో ఇన్‌ఫ్లమేషన్‌కి మందే లేదు. ఏ అవయవంలో ఇన్‌ఫ్లమేషన్ అయితే ఆ పేరు పెట్టడం, దానికి సంబంధించి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇవ్వటం అనేది ఈ మెడికల్ సైన్స్ వేరు, మెడికల్ ఇండస్ట్రీ వారు. ఇది ఎవరు చేస్తున్నారు? మెడికల్ ఇండస్ట్రీ చేస్తుంది. మెడికల్ ఇండస్ట్రీ వాడు మందులు అమ్ముకోవాలి. కోట్ల రూపాయల వ్యాపారం. పెద్ద స్టేజ్‌లో ఉన్నారు. ఇలా అవసరమైతే గవర్నమెంట్‌ని పడేసే స్టేజ్‌లో వాళ్ళున్నారు. సో వాళ్ళని కాదని ఎవరం ఏం చేయలేము. ఈ విషయంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే మాస్టర్స్. ఎవ్వరో వచ్చి మీకు ప్రధానమంత్రో లేతే ఎవరో ఇంకొకళ్ళొచ్చి రాష్ట్రపతో వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చెయ్యరు. ఆ! మన దే వాళ్ళ విధానాలు ఇవన్నీ గూడా ఇండస్ట్రీకి అనుగుణంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దానికి తోడు మనలాంటి వాళ్ళు ఎవరైనా గొడవ చేస్తే దాన్ని పేటెంట్ జేసి, హక్కులు కల్పించి, దాని మీద ఎటువంటి టెక్నికల్స్, ఎవిడెన్స్ ఇవన్నీ ఏమి లేకుండా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? సో, ఇలా మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి అవసరమైతే మన నోరు మూయించే ప్రయత్నమే చేస్తాయి గానీ, ఈ విషయంలో ఎవ్వరు ఏమి హెల్ప్ చేయరు. ఎందుకంటే కోట్ల రూపాయల ఇండస్ట్రీ నడుస్తుందనే విషయం మీకు తెలుసు కదా! ఇయాల ఎంతంత ల్యాబొరేటరీస్‌లో ఇయాల ఏ రకంగా ఇండస్ట్రీ అమ్ముకుంటుందో, ఈ 2500 ఐటీస్ జబ్బులకి ఎన్ని కోట్ల రూపాయల మందులు పర్ డే అమ్ముతున్నారో ఇవన్నీ గూడా మీకు గూగుల్‌లో కొట్టుకుంటే అరటికాయ ఒలిచినట్టు మీకొస్తాయి. సో, ఈ మందుల నుంచి, వీటి నుంచి మనకి మనం దూరంగా ఉండి, ఈ మనం ఈ పిల్లలకి ఈ వచ్చే 4 ప్రాబ్లమ్స్‌ని గనక మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటే, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇష్యూస్ రాకుండా మీ పిల్లవాడు మీ కళ్ళ ముందు హెల్తీగా ఉంటాడు. సో, మనకి కామన్‌గా మన లైఫ్‌లో వచ్చే 12 రకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను నిదానంగా నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను మాస్టర్సు. సో, ఇందులో లాస్ట్ టైము నేను 4 నేచురల్ మెడిసిన్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఈ 4 నేచురల్ మెడిసిన్స్ అనేవి మనం ప్రపంచంలో ఎవ్వరు దీనికి పేటెంట్ తీసుకోలా. అంత పేటెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రపంచంలో ఎవరికీ ఇవ్వరు. అవి మీకు చెప్తా ఉన్నాను. గ్రావిటీని ఎట్లా ఉపయోగించుకోవటం లాస్ట్ టైమ్ నేను క్లాస్‌లో గ్రావిటీ.
అంటే భూమి నుంచి శక్తిని తీసుకోవటం. మనం భూమి అరికాళ్ళతో భూమితో అనుసంధానం అయ్యి, మనం వండి రోజుకొక హాఫ్ అన్ అవర్ మనకు మనం కేటాయించుకుంటే, ఈ భూమి నుంచి వచ్చే ఎనర్జీ ఇవి ఎలక్ట్రాన్సు లేకపోతే మన అనుకుంటాం కదా! భూమాకర్షణ శక్తి. ఆ శక్తి మనం మన అరికాళ్ళ ద్వారా ఒక హాఫ్ అన్ అవర్ మనం రోజు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతి మనిషి అది చేయాలి. దాని గురించి మీకు ఫస్ట్ మెడిసిన్‌గా అది చెప్పాను. రెండో మెడిసిన్‌గు మీకు నేను ఎలక్ట్రిసిటీ. సో, మన బాడీలో హై ఫిజికల్, కెమికల్ తర్వాత ఎలక్ట్రిసిటీ. సో, ఆ ఎలక్ట్రిసిటీ మన బాడీలో నిరంతరం ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీనే గదా మనం జానులు, ఆరా అని మనిషిలో ఆ వెలుగు, ఆ కాంతి, ఆ ముఖ వర్చస్సు, ఆరా ఇయన్నీ పేర్లు పెడుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ వల్లే వస్తాయి. ప్రత్ ఈ ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా మనం తీసుకోకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేలకి ఎవరైతే టచ్ లేకుండా తిరుగుతా ఉంటారో, ఈ అపార్ట్మెంట్స్‌లో ఉంటారో ఎక్కువ ఈ భూమితో సంబంధం లేకుండా ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చి అంటే హార్ట్‌లో ఉండే ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే ఆగిపోయిందో దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు హార్ట్ స్ట్రోక్. అదే బ్రెయిన్‌కొచ్చిన ఎలక్ట్రిసిటీ ఆగిపోతే బ్రెయిన్ స్ట్రోక్. ఈ హార్ట్ స్ట్రోక్ నుంచైనా మనం కొంచెం కాపాడుకోవచ్చు కానీ బ్రెయిన్‌లో వచ్చే స్ట్రోక్‌కి లేదు లేదండి. ఖచ్చితంగా మనిషి చచ్చిపోవటమే. ఈ 2 కారణాల వల్లే అరే! నిద్రపోతే తెల్లారి చనిపోయాడు ఈ అబ్బాయి అనుకుంటాం. లేతే ఈ పెద్దాయన ఏదో 60 ఏళ్ళు, 70 ఏళ్ళకి ఈ మెయిన్ ఇయే కారణాలు. హాయిగా 120 ఇయర్స్ నవ్వుతూ చక్కగా జీవించాల్సినటువంటి మన శరీరంలో మనం 50కి, 60కి, 70కి, 80కి మనం ఎందుకు మైనస్ చేసుకుంటున్నాము? ఆ విధానం అలా ఆలోచిస్తేనే మనకి ఇవన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి మాస్టర్సు. సో, ఈ మూడో మెడిసిన్స్ మనం చూసాము. ఆయిల్ మసాజ్ చేసుకోవటం ఇవన్నీ మీకు కొంచెం మూడో మెడిసిన్ గురించి కొంచెం నాలుగోది సన్‌లైట్. మీకు ఆల్రెడీ నాలుగో మెడిసిన్స్ నేను చెప్పాను. బిల్ గేట్స్ మహానుభావుడు ఒక లేయర్‌ని ఫార్మ్ జేసి మేఘాలు లేకుండా చేశాడు. దీని మీద పెద్ద డిబేట్ జరిగింది. కొంతమంది వద్దని, అదని, ఇదని కానీ చేసేసాడాయన. ఆ కెమికల్స్ ఆ లేయర్ ఫార్మ్ అవ్వటం వల్ల ఇయాల మేఘాలు కనపడకుండా పోయినాయి. కొద్దిగా మనకే కొద్దిగా బెటరు. కొన్ని కొన్ని ఒక్కో రోజు చూస్తే ఒక్క మేఘం గూడా కనపడదు. ఉదయం కొంచెం, సాయంత్రం కొంచెం కనపడుతున్నాయి ఒక్కొక్క రోజు. కొంచెం అందుకే వర్షాకాలం అసలు మా మెంటర్ ఏం చెప్తున్నాడంటే, అసలు ఇంటికి ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా మీరు పక్కన పెట్టి ఆ మేఘాలొచ్చే వర్షాకాలం కూర్చోండి. ఎందుకంటే, మన బాడీలో ఫంక్షన్‌కి ఒక అద్భుతమైన హార్మోన్ కావాలి మాస్టర్స్. అది డి విటమిన్. దాన్ని హార్మోన్ కొంతమంది విటమిన్ డి అంటున్నారు. కొంతమంది హార్మోన్ అంటున్నారు. మా ఇంటర్ కూడా హార్మోనే అంటున్నారు. సరే విటమిన్ డి 2 అది కావాలంటే సన్‌లైట్ ద్వారానే వస్తుంది. వేరే వేరే వాటిలో కొద్దిగా వస్తుంది. మష్రూమ్స్‌లోను, కొన్ని వెజిటబుల్స్‌లో వాటిలో వస్తుంది. కానీ అల్టిమేట్‌గా వితౌట్ డి విటమిన్ అసలు బాడీయే ప్రాపర్‌గా వర్క్ చేయదండి. సో, మనం అసలు సన్‌లైట్ పడటమే అపార్ట్‌మెంట్‌లో ఉంటాం. సన్‌లైటే లేదు. ఇంట్లో లైట్‌లేసుకొని ఆడవాళ్ళుంటారు. 30, 40 ఏళ్ళు. ఏమి 40 రాగానే హెల్త్ ఇష్యూస్ డాక్టర్ దగ్గరికెళ్తారు. అరే! ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు? అరే! నాకు ఏమీ లేవే. నాకు ఏ అలవాట్లు లేవే. నేను చాలా శుద్ధంగా ఉన్నాను. రోజు గుడికెళ్తాను. రోజు పూజ చేస్తున్నాను. రోజు అన్నీ జేస్తున్నాను. ఏ మా నాన్ వెజ్ తినను. ఎటువంటి అలవాట్లు లేవు. అయినా ఎందుకండి జబ్బులొస్తున్నాయి? అంత సంత పురుషుడివైతే, లేతే అంత సద్గుణ ఇదైతే మరి మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి? అసలు హెల్త్ ఇష్యూసే రాకూడదుగా. నాకు ఏ అలవాటు లేదు అసలు జీవితంలో నేను ఏమీ తెలియదు. ఒక అబ్బాయి అంటాడు, లేతే ఒక మనిషి అంటాడు, నా జీవితంలో ఏ అలవాటు లేదు. ఒక మందు తాగలా, ఒక సిగరెట్ తాగలా, ఒక స్త్రీని నేను కన్నెత్తి చూడలా. మహా రోజు ధ్యానం చేసుకుంటా. అయినా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? వీటన్నిటికి కారణాలున్నాయి మాస్టర్స్. సో, నిదానంగా ఒక క్లాస్‌లో చెప్పేవి కాదు. సో, ఎందుకంటే కాస్త ఆలోచించండి. సో, కంపల్సరీ ఈ నాలుగో మెడిసిన్‌ని మీరు సన్‌లైట్‌ని బిల్ గేట్స్‌ని మీరేం జేయలేరు. ప్రపంచాన్ని ఏం మార్చలేరు. ఇవన్నీ ఏం జేయలేరు గదా! సో, మనకి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ నాలెడ్జ్ కోసమే నేను ఇలా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. సో, సన్‌లైట్‌ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దానికి రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఎర్లీ మార్నింగ్ పాదాలతో ఎంప్టీ పాదాలతో మీరు నడవాలంటున్నారు గాబట్టి, ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించుకొని పక్కన ఏదైనా పార్క్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ చెప్పులిప్పేసి నడిచి, ఆ ఉదయం వచ్చే సన్‌లైట్‌ని ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని, కొంచెం ఏదన్నా మీకు తెలిసిన ప్రాణాయామం గనక చేసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించుకుంటే,
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా 99% వెళ్ళే పని లేకుండా హెల్తీగా ఉన్నోళ్ళు నా కళ్ళతో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మీ విషయంలో కూడా ఆటోమేటిక్‌గా మీకున్న సమస్యలు ఆల్రెడీ సాల్వ్ అయిపోతాయి. లేకపోతే కన్‌ఫ్యూజన్. ఎక్కడో గూగుల్‌లో ఎతుకుతారు. ఏందేందో చూపిస్తారు. కంగారు పడిపోతాం. ఏ డాక్టర్ దగ్గరికెళ్తాం? ఇయాల మెడికల్ ఖర్చులెంతో మీకు తెలిసిందే మాస్టర్స్. రోజు పేపర్ చూడండి. హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోక ఆహ్, వ ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ పిల్ల ఖచ్చితంగా నాకు పేపర్‌లో రోజుకి 2 లేతే 3 హైదరాబాద్ పేపర్‌లో. కేవలం డాక్టర్స్ దగ్గరికెళ్లి మెడికల్ ఖర్చులు పెట్టుకోలేక పలానా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రతిరోజు నాకు ఊరక నేను చూడను. నేను ఈ మధ్య పేపర్ చాలా వరకు తగ్గించాను. ఎప్పుడన్నా ఒకసారి చూస్తే ఇవే నా ప్రాణం విలవిల్లాడుతా ఉండేది. నవ్వుతా తగ్గించుకోవాల్సిన ప్రాబ్లమ్స్. సొల్యూషన్ ఎవరు చెప్పట్లా. సో, నేను నిదానంగా చెప్తాను. చాలా క్లాసెస్ ముందు ముందున్నాయి. మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సో, ఈరోజు ఐదో మెడిసిన్స్ ఆల్కలైన్. ఐదో ఈ పైన చెప్పిన 4 మెడిసిన్స్‌కి ఎవ్వడు పేటెంట్స్ లేదు. మిమ్మల్ని పాదాలు లేకుండా ఎవడు ఆపలేడు. సన్‌లైట్ తీసుకోకుండా ఎవడు ఆపలేడు. సో, ఎలక్ట్రిసిటీ, గ్రావిటీ ఇవన్నీ ఆటోమేటిక్‌గా మీకు ఫ్రీగా భూమి, చెట్లు కనీసం రోజు సరే ఎళ్ళలేరు. మీ ఇంట్లో ఏదన్నా ఒక్క చెట్టు గనుక మీ ఇంటి ముందో, మీ ఇంటి పెరడులో గాన చెట్టుంటే కనీసం చెట్టుని పట్టుకోండి. మీకు చెట్టు నుంచి కూడా ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. ఒక్క 10 నిమిషాలు, 20 నిమిషాలు గనక పట్టుకుంటే మీకు భూమి ఎంతైతే ఇస్తుందో చెట్టు కూడా ఇస్తుంది. అది ఏ చెట్టైనా. అశోక చెట్టు పెంచుకోండి ఇంటి ముందు దాన్ని పట్టుకోండి. షో ఏముండదు చక్కగా. సో, అలాంటి ఈ 4 ఎవ్వరు ఇక్కడ లీగల్‌గా పేటెంటైజ్డ్ చే లేనే లేదు. ప్రకృతి మీకు అద్భుతంగా ఇస్తుంది. ఈ 4తో పాటు ఆల్కలైన్ అనేది గూడా ఇంపార్టెంట్. ఐదోది చెప్తున్నాను. ఈ ఐదోది చెప్పి ఈ రోజుకి నేను ముగిస్తాను. 9 అవుతుంది. అదే 10 అవుతుంది. సో, ఈ ఆల్కలైన్ వాటరు మీకు ఇలా చాలా అమ్ముతున్నారు. మార్కెట్‌లో ఆల్కలైన్ వాటర్ తాగండని గ్యాంగన్ అది రూ. 3,00,000 అమ్ ఇది తర్వాత ఆర్‌ఓ వాటరు. ఇవన్నీ మీకు మార్కెట్‌లో విపరీతంగా దొరుకుతున్నాయి. వాటి నుంచి హెల్త్ రాదు మాస్టర్స్. హెల్త్ రాకపోగా విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హార్మోనల్స్ ఇంబాలెన్స్ పిల్లలకి. ఇయాల మీ పిల్లలు మీ కళ్ళ ముందే చక్కగా 9 వరకి బానే ఉంటారు. మీరు ఆర్‌ఓ వాటర్ వాడుతున్నారు. క్యాంగన్ ఏదో వాటర్ కాస్ట్‌లీ వాటర్ వాడుతున్నారు. అందరూ క్యాన్‌లు తెప్పించుకోవటమేగా. దాంట్లో ఏమీ లేదు మేడం. మాస్టర్స్ మొత్తం నీళ్ళ వల్ల కంటిన్యూ‌గా గనక చిన్నప్పటి నుంచి ఈ 20 లీటర్ల క్యాన్ వాటర్ గనక మీరు వాడితే 20 సంవత్సరాల తర్వాత మీ పిల్లవాడు, మీ పిల్ల పనికి రాకుండా పోతారు మాస్టర్స్. ఆడవాళ్ళకి విపరీతమైన హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారడం. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారడం. హార్మోనల్ ఇంబాలెన్స్. అసలు ఎవరికేం అర్థం కాదు ఇవన్నీ. ఏంటా అని. ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి మాస్టర్స్. సో, ఇవన్నీ ఆటోమేటిక్‌గా మనం సాల్వ్ చేసుకోవాలంటే వీటికి దూరంగా ఉండాలి. మీకు అనొచ్చు మరి ఏం తాగాలి? మీరు రూ. 300 గనక పెట్టి ఒక వాటర్ గనక పెట్టుకుంటే ఈ స్ట్రక్చర్డ్ వాటర్ చాలా మంది చెప్తున్నారు. రాగి ప్లేట్ తీసుకొచ్చి మీరు గనక ఆ వాటర్‌లో గనక వేసుకుంటే ఇవన్నీ తగ్గుతాయి మీకు. సో, ఇవన్నీ గనక తగ్గి ఆ స్ట్రక్చర్డ్ వాటర్ తాగటం, ఆల్కలైన్ చేసుకునే విధానాలు కొంచెం మీకు యూట్యూబ్‌లో కొట్టుకుంటే ఒక లీటర్ నీళ్ళలో ఆ ముందు రోజు కీర, క్యారెటు, జింజర్ అవన్నీ ఒక 5 రకాలున్నాయి. అవన్నీ యేసుకొని మీరు బ్యూటిఫుల్‌గా ఆల్కలైన్ వాటర్ తీసుకొని స్ట్రక్చర్ వాటర్, ఆల్కలైన్ వాటర్ ప్రతి ఇంట్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మాస్టర్స్. వీలైనంత వరకు టీడీఎస్ 150 ఉన్న టీడీఎస్ మీటర్ మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. కంపల్సరీగా చెక్ జేసుకోండి. మా మెంటర్ ఏం చెప్తున్నాడంటే, అసలు మీరు అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీఎస్ చూసుకొని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కోండి. మీరు ఆ వాటర్ తాగుతా మీ బై బర్త్ మీ పిల్లవాడికి అదే వాటర్ ఇచ్చుకుంటా ఇప్పుడు 15, 20 సంవత్సరాల తర్వాత నా పిల్లోడు ఇట్టయిపోయాడు. మా అమ్మాయి ఇట్టయిపోయింది. మ మి నీళ్ళు మనకు నోట్లోకెళ్ళే ఆహారం పక్కన పెట్టండి. అది మనం ఎలా కెమికల్ పొల్యూటెడ్ ప్రపంచంలో, మార్కెటింగ్ ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఇక్కడ మనం బయటపడాలి. మనకున్నటువంటి నాలెడ్జ్‌తో మనం వీటన్నిటికి మనం ఉండాలి. దీన్ని ఏమి ఆపలేం. మన చేతుల్లో ఏమీ లేదు. మనం వాటి నుంచి దూరంగా ఉండగలగటం ఒక్కటే మన చేతిలో ఉంది. మనం అది చేయకపోతే వి ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ఆర్థోపెడిక్ అరెరే ఇంగ్లీష్ డాక్టర్స్, అల్లోపతి డాక్టర్స్. ఖచ్చితంగా అల్లోపతి కాదు. హోమియోపతి, ఏదోపతి
నేచురోపతి, ఎక్కడో కూడా వెళ్ళాల్సిందేగా పరిగెత్తుకుంటా. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలకుండా హెల్దీగా ఉండే ఇది చేసుకోవాల్సినట్టు మీరు ఈ స్ట్రక్చర్డ్ వాటర్ ఇవి కొట్టుకోండి యూట్యూబ్లో, మీకు చాలా మంది చెప్తారు. ఆ, రాగి రాగి ప్లేటు ఒక నైట్ అంతా ఉంచితే, రాగి పలక ఉంచితే స్ట్రక్చర్డ్ వాటర్గా మారుతుంది ఆ నీళ్లు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు అవి ఖచ్చితంగా చెయ్యాలి. నా క్లాస్ ఉద్దేశం అదే కదా. రేపు ఈరోజు నా క్లాస్ వింటున్న అందరూ కూడా ఖచ్చితంగా రాగి ప్లేట్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి అవి, రాగి ప్లేట్స్ అవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి 2 రోజులు ఒక చిన్న నిమ్మకాయతో క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని స్ట్రక్చర్ వాటర్ తయారు చేసుకొని స్ట్రక్చర్ వాటర్ తాగండి. ఈ ఆర్ఓ వాటర్, క్యాంగన్ వాటర్ వీటన్నిటికి దూరంగా ఉండండి. ఆల్కలైన్ వాటర్ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్లో కొట్టండి, అది చాలా ఈజీ. ఆ ఆల్కలైన్ వాటర్ చేసుకొని తాగితే మీ పిల్లలకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా అమ్మాయి అమ్మాయి లాగా ఉంటుంది, అబ్బాయి అబ్బాయి లాగా ఉంటాడు. లేకపోతే అమ్మాయి అబ్బాయి లక్షణాలు, అబ్బాయికి అమ్మాయి లక్షణాలు. అమ్మాయిలకి ఏమో గడ్డాలు మీసాలు లైట్గా రావడం, వీటి కోసం మళ్ళీ హాస్పిటల్స్ అది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఇవన్నీ బాగు చేసుకోవటం, ఇవి పిచ్చి లక్షణాలు. ఇక మా అబ్బాయిల సంగతి, ఇక అబ్బాయిలు పెళ్లి చేసుకోవటాలు ఇవన్నీ ఇవే కదా, ఈ దరిద్రాలన్నీ. ఈ దరిద్రాలతో ఆ యాంటీబయాటిక్స్ పొరపాటున యాంటీబయాటిక్స్ తింటే ఇవి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్లు కలిసి ఆ మనిషి ఏమవుతాడో భగవంతుడు తెలియాలి. అయ్యో నా పిల్లోడు అని అప్పుడు బాధపడితే ఓకే, మనకున్న సోషల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ఇవన్నీ. కానీ అందుకని ఫస్ట్ వాటర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇమీడియట్గా మీరు చాలా లైట్గా తీసుకుంటారు. ఏం కనపడదు అది. ఇవన్నీ కనపడని కారణాలు. సో ఇవన్నీ సో ఇలా 5వ మెడిసిన్ మీకు చెప్తున్నా. ఇవి మీరు ఎవరు అమెరికా ప్రెసిడెంట్ వచ్చి లేకపోతే ఇంకొక పేటెంట్ వచ్చి నువ్వు తయారు చేయడానికి వీలు లేదని చెప్పడానికి ఏం లేదు కదా. మీ ఆల్కలైన్ వాటర్ మీరు తయారు చేసుకోవచ్చు, మీ స్ట్రక్చర్ వాటర్ మీరు తయారు చేసుకోవచ్చు. మీరు ఈరోజు ఇంట్లో ఇది తయారు చేయండి. సో మీ పిల్లలకి ఈ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అద్భుతంగా తగ్గించుకోవచ్చు. అదే, ధన్యవాదాలు మాస్టర్స్ నా క్లాస్ అంతా విన్నందుకు. ఏదైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అద్భుతమైన క్లాస్ అండి. మాకు షుగర్ గురించి పూర్తి అవగాహన ఇచ్చారు. 100కి 90 మంది ఇప్పుడు బాధపడుతున్న సమస్యల్లో షుగర్ కూడా ఒకటి. ఆ, చాలా అద్భుతమైన, అది ఎలా వస్తుంది ఏంటి అనేదే కాకుండా ఇంకా దానివల్ల ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే, ఫస్ట్ షుగర్ అనుకుంటే షుగర్ బీపీగా వస్తుంది. ఆ బీపీగా రావడమే మళ్ళీ అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ బీపీగా వస్తుంది, మనం అనుకుంటాం బీపీ వచ్చింది అనేసి, కానీ షుగర్ రావడము అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల. అది ఫస్ట్ స్టార్ట్ అయ్యింది అంటే మనకు షుగర్ లక్షణాలు లోపల ఆల్రెడీ తయారవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా షుగర్ అనేది రాదు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే సార్, దానికి మనకు ఆహార నియమాలేనా, లేకపోతే ఏముంటాయి, దానికి మనం ఏం చేయాలి? వాటికి ఖచ్చితంగా మనం నేచురోపతిలో తగ్గించుకోవచ్చు. అవన్నీ చాలా లెంతీ ఉంది మేడం. నేను సింపుల్గా చెప్తుంది ఏంటంటే, మన ఎవరు వచ్చి ప్రొటెక్ట్ చేయరుగా మేడం. ఎస్ సార్. మన ఇప్పుడు ఎవరు వచ్చి మన ఏమి ఇప్పుడు సినిమాల్లో కష్టం వచ్చేసిద్ది హీరోకి, వెంటనే హీరో తల్లి వెళ్ళిపోయి గుడిలో గంటలు మోగుతా ఉంటే ఒక పాట పాడేసిద్ది, వెంటనే దేవుడు వచ్చేసి హెల్ప్ చేసేస్తున్నట్టు చూపించేస్తాడు. రియల్ లైఫ్లో ఎవరు రారండి. రియల్ లైఫ్లో ఏ ముఖ్యమంత్రినో ఏ ప్రధానమంత్రి వచ్చి ఓకే నువ్వు ఇట్లా చేసుకో అట్లా చేసుకో అని ఎవ్వరు చెప్పరు. మనకి చెప్పేది మన బ్రెయిన్, మన నాలెడ్జే. సో ఈ సో ఇవన్నీ నేను సరదాగా అంటున్నాను. సో మనకి మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈ ఎంఆర్పికి దూరంగా ఉండాలి, పిల్లలకి ఎస్పెషల్. పెద్దవాళ్ళు ఓకే, ఒక స్టేజ్ వచ్చినాక ఇవాళ మన చిన్నప్పుడు ఇంత తినలేదు, ఇన్ని లేవు మాకు కూడా, చాలా షుగర్ తక్కువ. అంటే ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా? 6 నియమాలు కనుక ఉంటే మా మాస్టర్స్ 100కి 99% ప్రాబ్లమ్స్ రావు. ఎంఆర్పి, ఎస్పెషల్లీ ఎంఆర్పికి దూరంగా ఉంటే మన పిల్లలకి లేకపోతే మనకి కూడా, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నిటికీ. ఒక ఏజ్ వచ్చినాక మజ్జిగ లైట్గా అది కొద్దిగా వేరే, దాని ఎక్సెప్షన్ కొద్దిగా ఉంది అది. సో మిల్క్ ప్రొడక్ట్స్కి, రిఫైన్డ్ ప్యాక్డ్ ఇలా బేకరీ ఫుడ్స్ కానీ షుగర్స్ కానీ వీటన్నిటికి, మైదాకి ఈ బేకరీ ఫుడ్స్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ ఎంఆర్పికి దూరంగా ఉంటే 100కి 99% మేము హెల్దీగా ఉంటాం. మిగతా 1% అది పెద్ద లెక్కలది కాదు. కానీ ఎవరు ఉంటున్నారు అది ఆలోచించండి. నేను చెప్తుంది ఏంటంటే
మనం సర్టెన్ ఏజ్లో ఉన్నాము, పిల్లలకి ఎస్పెషల్లీ. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ కన్వీనియంట్ ఉంది, టకటక తీసుకొచ్చి టక్ టక్ మన 2 నిమిషాల్లో తయారు చేసి పెడతారు. చాలా ఇళ్లలో కలిసి ఉండట్లేదు కదా మేడం, అంతా న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా, ఉండేది ఇద్దరు. అందులో ఒకళ్ళు ఉద్యోగం చేస్తా ఒకళ్ళు ఇంట్లో ఉంటే కొంచెం పర్వాలా, ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇవన్నీ టకటక పెట్టేస్తున్నారు 2 నిమిషాల్లో తయారు చేసి. గయా హెల్త్ అయిపోయింది. నీ కొడుకు నీ కూతురు హెల్త్ పోయిందా? 5వ సంవత్సరం నుంచో లేదా 6వ సంవత్సరం నుంచి పెడుతున్నావు, నీకు ఆ రిజల్ట్ 12 అతనికి ఉన్నటువంటి ఇదిని బట్టి 12వ సంవత్సరం, 15వ సంవత్సరం, 20వ సంవత్సరం ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. మనమేమనుకుంటున్నాం, నువ్వు 5వ సంవత్సరం, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం తిన్న ఫుడ్ వల్ల ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది అని అనుకోం కదా మేడం, కానీ ఉంది. సో ఎంఆర్పికి అయితే 100% దూరంగా ఉండాల్సిందే. మిల్క్ ప్రొడక్ట్స్ ఏదైనా కానీ, అది మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పన్నీరు, ఘీ, బటర్, కర్డ్, జున్ను పాలు అంటాం, ఏదో మీ ఇష్టం, ఎన్ని మిల్క్ ప్రొడక్ట్స్ అయినా అసలు ఇదే కాదు సార్. మన చాలా మంది ఫెనటిక్ గా ఉంటాం సార్, ఆవు చాలా మంచిదని. అంత ఫెనటిక్ గా గో అంటే ఓ ప్రాణం అని చెప్పి ఎంతో మంది ఇదవుతారు కదా. నిజంగా నేను ఒకటి చెప్తున్నానండి, నిజంగా ఆవుకి ఆవులకు కూడా అంత ఆర్టిఫిషియలేనండి ఇన్సమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసి పిల్లల్ని పుట్టిస్తున్నారు ప్రతి సంవత్సరం. నిజంగా అంత ప్రేమ ఉంటే జెన్యూన్గా ఆవు అయితే తన లైఫ్లో మహా అయితే 2 పిల్లలు కానీ 3 కానీ తన లైఫ్ స్పాన్లో పెట్టిద్ది. కానీ ఏం చేస్తున్నారు సార్, ఆవుని బలవంతంగా పట్టించి ఆర్టిఫిషియల్గా ఇన్సమినేషన్ చేసి ప్రతి సంవత్సరానికి ఆ, ఒక దూడను ఏదో ఒక పిల్లని బలవంతంగా పుట్టిస్తున్నాం. పాలు రాకపోతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి అవి. సో మిల్క్ ప్రొడక్ట్స్ ముందు ఎస్పెషల్లీ ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి దూరంగా ఉండాల్సిందే. నేను మీకు టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను, అసలు దానికి సంబంధించిన ప్రోటీన్ కోడ్ ఏంటి అవన్నీ కూడా మీకు కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. సో ఎంఆర్పికి దూరంగా ఉంటే 99% మనం హెల్దీగా ఉండడానికి ఛాన్స్ ఉంది. యా మాస్టర్. థ్యాంక్ యూ సార్. సుభాషిణి గారు అమ్మ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. జూన్ సెక్షన్ లో అందరికీ నమస్తే అండి. సార్ ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా సార్? ఇస్తాను ఖచ్చితంగా, మా లలిత మేడం చెప్తాను. సార్ షుగర్ దేని వల్ల అనేది బాగా అర్థమైంది సార్. కొంచెం కీళ్ళ నొప్పులు లాగా వస్తున్నాయి సార్, అందుకే ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి అవును ఫోన్ నెంబర్ అవును, మీరు ఇవన్నీ కూడా మందులు తిని పాడు చేసుకుని హెల్త్ అట్లా కాకుండా బిగినింగ్ లోనే వస్తే ఊరికే తగ్గుతాయి. అదే సార్. అవి నేను ఓకే చెప్తాను, సార్. నిదానంగా మీరు అన్నట్టు అవి తర్వాత నేను పర్సనల్ గా చెప్పాల్సిన విషయం. ఓకే సార్. మందులు తిని పాడు చేసుకోవద్దు, నా లక్ష్యం అదే. మేము ముందుకు వచ్చేయాలని నేను చెప్తున్నానంటే దానికి మెయిన్ కారణం అది. అదే సార్, ఈ మధ్య కొంచెం బీపీ అన్నారు, టాబ్లెట్స్ కొన్ని రోజులు ఊరికే వాడాను సార్. మెడిటేషన్ కి వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ అయిపోయింది బీపీ కూడా. అసలు వేయట్లేదు BP సార్ టాబ్లెట్లు. నవ్వుతా టాబ్లెట్లు కూడా నవ్వుతా వేయట్లేదు. తగ్గింది మేడం, అసలు అదే ఎటువంటి సార్. మందులతో పని లేకుండా నవ్వుతా తగ్గించుకోవచ్చు బీపీని. ఇప్పుడు తగ్గింది సార్. మెడిటేషన్ కి వచ్చాక మన క్లాస్ కి అటెండ్ అయ్యాక బీపీ టాబ్లెట్స్ ఏం వాడట్లేదు సార్ నేను. కాకపోతే కీళ్ళ నొప్పులు ఉంటున్నాయి సార్, కొంచెం వేళ్ళు కాళ్ళు అవన్నీ నొప్పులు ఎక్కువ ఉంటున్నాయి. అవన్నీ చెప్పడా మేడం, ఐటిస్ అది కూడా ఒకటే కదా, కాళ్ళ నొప్పులు ఏమంటారు, రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటాం. అదే సార్. అసలు షుగర్ నుంచి ఎలా ఐటిస్ వస్తాయి ప్రాబ్లమ్స్ అనేది ఊరికే పోతాయి మ్యామ్, ఊరికే పోతాయి. అవి అదే సార్. పోయే ప్రొసీజర్స్ వేరే ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు క్లాస్ లో చెప్పడానికి అవ్వదుగా, ఒక అవగాహన. అదే సార్, అందుకే సార్ ఫోన్ నెంబర్ అడిగాను. చెప్తాను, లలిత మేడం అడిగితే ఇస్తారు, మీకు ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. ఏం వెంకటేష్? సార్ మాస్టర్ గారు నమస్కారము. నమస్తే సార్. సార్ నేను నిద్రలేమి యాంగ్జైటీతో బాధపడుతున్నా సార్. అది కూడా ఊరికే తగ్గించుకోవచ్చు సార్, యాంగ్జైటీ అది ఎందుకు వస్తుంది అనేది రూట్ కాజ్ అవన్నీ నేను చెప్తాను ఏదన్నా క్లాస్లో. మీకు అవగాహన వస్తే వెంటనే మీ అసలు ఆ ప్రాబ్లం నాతో పని లేకుండా నవ్వుతా తగ్గించుకోవచ్చు యాంగ్జైటీ. ఈ మధ్య నిద్రలేమి నుంచి బీపీ కూడా వస్తూ ఉంది. ఇవన్నీ ముడిపడి ఉన్నాయి సార్ ఒకదానికొకదానికి. యాక్చువల్గా సార్ మన శరీరం ఒకటే, 70 ట్రిలియన్స్
సెల్స్ మనకు ఉన్నాయని నేను చెప్తున్నాను. సో మన సెల్ మీరు బ్లడ్ టెస్ట్లో అది లేదు ఇది లేదు అని చెప్పి చెప్తారు. బ్లడ్ మన హెల్త్ని డిసైడ్ చేస్తారు. మన సెల్స్లో ఏముందో అది మన హెల్త్ని డిసైడ్ చేస్తారు. సో ఈ యాంగ్జైటీ ఇవన్నీ ఊరికే తగ్గించుకోవచ్చు. సో కంగారు పడాల్సింది ఏం లేదు అని చెప్తాను నేను. ఓకే. సార్ అంతవరకు అయితే హృదయ ముద్ర అని మనం చెప్పాం కదా సార్, హార్ట్కి సంబంధించి ఫస్ట్ సమగ్ర జీవన శైలిలో హార్ట్కు సంబంధించి ముద్ర చెప్పాము అనమాట. ఇలా చూపుడు వేలు వచ్చేసి ఇలా బొటన వేలు కింద భాగంలో పెట్టుకొని, ఉంగరం వేలు మధ్య వేలు పెట్టుకొని, చిటికెన వేలు, దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి సార్. ఖచ్చితంగా యాంగ్జైటీ అయితే తగ్గుతుంది. సార్తో మాట్లాడేంత వరకు అయితే ఈ ప్రయత్నం అయితే చేయండి. ఇది పెట్టుకుంటూ రండి. ఒక 20 మినిట్స్ పొద్దున, మధ్యాహ్నము, రాత్రి ఇది కంట్రోల్కి వస్తుంది. ఓకే. మీరు ముద్రలు ఎట్లా అవుతాయి అంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్. ముద్రలు అద్భుతంగా అవుతాయి. ముద్ర ఎప్పుడైతే ఎప్పుడు పనిచేస్తుంది, మనం అది ఫీల్ అవ్వాలి. ఆ వైబ్రేషన్ ఆ ముద్ర పెట్టినప్పుడు ఆ వేర్లు రెండు ఇట్లా పెట్టాం, ఈ రెండు వేళ్లకు ఉన్న వైబ్రేషన్ కనుక మనం ఫీల్ అవుతుంటే ఆ ముద్ర పనిచేస్తున్నట్లే లెక్క. సో అందుకని అది పనిచేసేటట్టు మీరు కొంచెం కనుక ప్రాక్టీస్ చేసి మీరు అది ఫీల్ అయితే మీకు ఆ ముద్ర వర్క్ అవుతుంది. అద్భుతంగా పనిచేస్తాయి అవి. కొట్టుకునే తెలుస్తుంది సార్ అక్కడ ఆ భాగంలో ఇలా నాడి కొట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. కోటిలింగాచారి గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. సార్ మిల్క్ అంటే ఇప్పుడు గేదె నుంచి వచ్చే మిల్క్ వాడకూడదు అంటారా అట్లా ఏంటి సార్ అది? అసలు గేదె కానీ ఆవు కానీ నేచురోపతి ప్రకారం ఏ జీవి పాలు ఆ జీవికే సార్. అంటే మరి గత పూర్వకాలంలో మన తాతల ముత్తాతలు మంచిగా బ్రహ్మాండంగా తాగి ఆ పెరుగు తిని మంచిగా దండిగా ఉన్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు పన్నీర్ చేసుకున్నారు కదా. తాత ముత్తాతలు తీసుకున్నా వాళ్ళు చాలా తక్కువ కన్జంప్షన్ చేసుకున్నారు సార్. ఇంత లేదు కదా. ఇలా అన్ఎథికల్గా లేదుగా. అన్ఎథికల్గా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేపించి పిల్లలు పుట్టించేసి ఆర్టిఫిషియల్గా ఫీడ్ ఇచ్చి దాని నుంచి ప్రొడ్యూస్ అవుతున్న పాలు ఇది మన పూర్వీకులు ఏం తీసుకోవాలి. మీకు ఒక్క విషయం నేను ఈ విషయంలో చెప్తున్నాను మాస్టర్స్. మన పూర్వీకులు మజ్జిగే తీసుకున్నారు కానీ ఆ పాలు పెరుగు ఇవన్నీ తిన్నట్టు ఎక్కడ నాకు తెలిసి మహాభారతంలో కూడా ఎక్కడా లేదు. కృష్ణుడు కూడా వెన్న దొంగని అని చెప్పి ఆ మజ్జిగే వాడేవాళ్ళు కానీ ఇవన్నీ వాడేవాళ్ళు కాదండి. లేదు, నేచురోపతిలో లేదు అసలు. ఇవన్నీ మధ్యలో వచ్చినాయే సార్. ఇవన్నీ రీసెంట్ గా మన పూర్వీకులు ఎలా జీవించారు అంటే యాజ్ పర్ ది నేచురోపతి అది అంతా వేరే సబ్జెక్టు. ఈ హెల్త్ ఇష్యూస్ కనుక వస్తే ఇవి ఖచ్చితంగా ఆపాల్సిందే సార్. మీరు ఇవి తీసుకుంటా హెల్త్ రావాలంటే అస్సలు అవ్వదంట. అంటే ఇప్పుడు వాతావరణం బట్టి ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి 100% మానేయటం బెస్ట్ అండి. గేదె పాలు ఆవు పాలు మొత్తం కల్తీయే. మీకు సందేహం లేదు. అదేలే, గత పూర్వంలో ప్రకృతి ఇచ్చిన గడ్డి కానీ స్వచ్ఛమైన గడ్డి వాళ్ళు పెట్టిన ఆహారం వాటికి మంచిగా ఉండేది. ఇప్పుడు అయితే అది అంతా ఇప్పుడు ఉన్నది అంతా కల్తీ ఆహారం కదా. అంతే అంటారు కదా సార్. అసలు మానేయటం బెస్ట్ సార్. ఆ జీవులు హింసించేది లేకుండా పోతుంది. ఆవుల్ని ఆ గేదెల్ని ఆ హింస పెట్టరు కదా సార్. మనం అందరం పాలు అనేది మానేస్తే హాయిగా వాటి మానాన్ని అవి బతుకుతాయి. ఈ గోలే లేదు కదా. ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్లు కూడా మీకు వేడి చేస్తే మజ్జిగ తాగండి అంటారు కదా సార్. ఇప్పుడు మజ్జిగ కొంచెం అది వేరు, అది కొంచెం ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్ కాబట్టి ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్స్ కొంచెం బైపాస్ చేయొచ్చు కానీ అసలు అవి కూడా ఎందుకు మన బాడీని కూల్ చేసే ఇంకా అద్భుతమైన చక్కటి నేచురల్ విధానాలు ఉన్నాయి. కొంచెం యూజ్ ఉండొచ్చేమో కానీ మరి ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్ కాబట్టి ఆ యూజ్ అనేది మనకి పెద్ద దానివల్ల ఏం పెద్ద ఒరిగేది ఏం లేదు సార్. అదే సార్. అందుకనే అసలు మా నేచురోపతులు వద్దనే అంటాం. అంతే. ఇప్పుడు మట్టి కుండ వాటర్ లో ఆల్కలైన్ ఎట్లా చేసుకోమంటారు? ఆల్కలైన్ చేసుకోండి సార్. ఆల్కలైన్ చేసుకోండి మీరు. అది మట్టి కుండలో ఇంకా అద్భుతం. ఆ ఫ్రిడ్జ్ అసలు వదిలేసి కుండలు కనుక తీసుకొచ్చి కుండల్లోనే కనుక మీరు ఈ స్ట్రక్చర్డ్ వాటర్ ఆల్కలైన్ వాటర్ చేసుకొని తాగితే చాలు. మీరు ఆల్కలైన్ వాటర్ చేయాలంటే 5 సార్ అల్లం, తర్వాత మన క్యారెట్, కీరా, పుదీనా, ఒక నిమ్మకాయ వేసుకుంటే మీరు ఒక ఇది వేసుకోవచ్చు, చిన్న ఉల్లిపాయ.
ఆ, ఇవన్నీ కనుక 1 లీటర్ నీళ్ళు దానికి వేసుకొని ఆ నైట్ అంతా ఉంచి తెల్లారి సార్ మీరు కనుక అవి జస్ట్ తాగితే అవే ఆల్కలైన్ వాటర్. దానికోసం మీరే వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. ఉమ్. ఇప్పుడు ఈ మధ్య ఒక మన ఈ రాగి ఉమ్, ఆ, రాగి ముక్క లాంటిది అమ్ముతున్నారు, అది వేసుకోవచ్చా సార్ మట్టి స్ట్రక్చర్ కుండలో? అద్భుతంగా పనిచేస్తుంది ఆ, మాస్టర్. మీరు ఆ, కుండలో ఏం చేస్తారంటే అది చిన్న రాగి పలకలు అమ్ముతున్నారు చాలా చోట్ల. ఆ, మీరు కనుక వేస్తే అది మీకు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. అదేమో నేను చెప్పింది ఇందాక ఆల్కలైన్ వాటర్, నేను అంటుంది స్ట్రక్చర్ వాటర్. స్ట్రక్చర్ వాటర్ తయారు చేసుకుని మీరు తాగగలిగితే కంపల్సరీ అందరూ ఇది ఇవాళ నుంచి రేపు నుంచి అసలు వేరే వాటర్ తాగొద్దండి. మినరల్ వాటర్ అని చెప్పి బయట అది లేదు. అన్ని వేస్ట్. ఆ, మీకు ఆ, తాగే నీళ్ళకి 150 టీడీఎస్ ఉండాలి. టీడీఎస్ మీటర్స్ ఆన్లైన్ లో 300, 250, 300 ఉంటుంది రేటు. తెచ్చుకొని టీడీఎస్ చెక్ చేసుకుని మీరు టీడీఎస్ వాటర్ తాగండి. మీకు మీకు ఇంకోటి చెప్తున్నాను, మీరు తాగే ఆ, బాటిల్ 20 రూపాయల కిన్లే కానీ లేకపోతే ఏ బిజ్లరీ వాటర్ కానీ 20 రూపాయల వాటర్లో మినరల్స్ ఏమి ఉండవండి. సో మినరల్స్ లేకుండా వాళ్ళు అన్ని డ్రైన్ చేసి ఆ మినరల్స్ ఏదో కలుపుతామని వాళ్ళు అంటున్నారు. దాంట్లో అది కనుక టీడీఎస్ చెక్ చేస్తే టీడీఎస్ ఏముండదు. అవును. 20 లీటర్ వాటర్ బాటిల్ ఏం చేస్తుందంటే ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్ ఎందుకు మినిమం వాటర్ టీడీఎస్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో టీడీఎస్ కోసం చుట్టుపక్కల ఉండే వాటిని లాగాలి. సార్ చుట్టుపక్కల నుంచి ఆ మినరల్స్ ఇవి తీసుకోవాలని. ఈ మనకి రెయిన్ వాటర్లో నదుల్లో వచ్చే వాటర్ ఏంటంటే ఎన్నో చెట్ల నుంచి వాటి నుంచి వీటి నుంచి అందులో ఎన్నో కుళ్ళుతుంటే ఎన్నో వాటిలో నుంచి మనకు ఆటోమేటిక్గా ఈ మినరల్స్ ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. అవునవును. మీకు ఇందులో ఈ ప్లాస్టిక్ బాటిల్లో నుంచి ఇది నానో పార్టికల్స్ లాక్కొని ఈ ప్లాస్టిక్ అవును. నానో పార్టికల్స్ బాడీలో పేరుకుపోతున్నాయి సార్. ఈ అవును. ప్లాస్టిక్ కనుక బాడీ పేగుల్లో చేరి బాడీలోకి వెళ్తే అసలు దానికి అవును. నేచురోపతిలో కూడా క్యూర్ లేదండి. అవును. ఈ అవును సార్. ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కనుక అసలు దానికి ఏమి లేవు. ఇవాళ మేలుకి ఎక్కువ బట్ట తెల్ల రావటం, హెయిర్ లాస్, అవును. ఈ అవును. చిన్న రకరకాల వయసు. హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఈ ఈ ప్లాస్టిక్ వాటరేమా, ఈ బాటిల్ వాటరే. సో కంపల్సరిగా స్ట్రక్చర్ వాటరు, ఆల్కలైన్ వాటర్ తాగటం అలవాటు చేసుకోండి మాస్టర్స్. అవును. గత 50 సంవత్సరాల క్రితం కూడా నదుల్లోను కాలువల్లోను కూడా తాగినా కూడా ఎంత తీయగుండేది సార్. అంటే నా చిన్నతనాన బడికి పోయేటప్పుడు కాలువ కాడికి వచ్చి తెచ్చుకున్న టిఫిన్ తినుకుంటూ ఆ ఆ నీళ్లు తాగితే ఎంతో మధురంగా ఉండేది. ఇప్పుడు ఆ నదులు కలుషితమైనవి, కాలువలు కలుషితమైనవి, ఇంట్లో నీళ్లు కూడా కలుషితమైనవి. అది పరిస్థితి. అందుకే మాస్టర్స్ ఇవి తెచ్చుకొని అంతకుముందు నా చిన్నప్పుడు మన ఫిల్టర్స్ అనేవి ఉండేవి కొంచెం అవునవును సార్. ఆ ఫిల్టర్ లో పోసుకొని తాగేవాళ్ళం. జస్ట్ అవి అవును. ఉడగట్టినట్టు అయ్యేది అంతే. ఆ నలకలు అవి అన్ని అవునవును. పోయి. ఇప్పుడు అసలు అవును. అంతా మారిపోయింది కదా మాస్టర్స్. అవునవును. అవును సార్. స్ట్రక్చర్డ్ వాటరు ఇమ్మీడియట్ గా చేయండి ఇళ్లలో. ఉమ్. కంటిన్యూగా కనుక నేను చెప్పాను కదా, పుట్టిన పాప నుంచి కనుక 20 సంవత్సరాలు ఈ బాటిల్ వాటరు, ఈ 20 లీటర్స్ క్యాన్ వాటర్ కనుక మీరు అలవాటు చేసుకుని హెల్దీగా, సో కాకపోతే మీకు శుభ్రంగా ఉండొచ్చు. అవును. హార్మోనల్ ప్రాబ్లమ్స్ మాత్రం దారుణంగా ఫేస్ చేయాలి. అవునవును. పిల్లలు మరి దెబ్బతింటారు మాస్టర్స్. పిల్లలు అవునవును. దెబ్బతింటారు. ఈ మాత్రం అవగాహన మనం లేకపోతే నేను ముత్తుకుంటున్నది అదే కదా మాస్టర్స్. అవునవును. ఈ చిన్న మాత్రం వయసులో అవగాహన లేకపోతే మీ కళ్ళ ముందు మీ పిల్లోడు రేపు ఏదో అయిపోతాడు 20 సంవత్సరాల తర్వాత. ఉమ్, మీరు ఉమ్. బాధపడి ఏం ప్రయోజనం? మీ అమ్మాయి పిల్లలు పుట్టరు. అవును. ఎంత చించుకున్నా మా ఇంట్లో ఏంది దానికోసం ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ అవన్నీ. అవును. అవి ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. మీకు 20 లీటర్లు 20 సంవత్సరాలు కనుక ఈ వాటర్ తాగితే ఏది మన అవును. బాటిల్ వాటర్, ఉమ్, క్యాన్ 20 లీటర్స్ క్యాన్ వాటర్ కనుక తాగితే ఉమ్. మీ పిల్లలు గోయిందా. అవును సార్. అంటే ఏం చేయలేదు. నేచురోపతి 20 సంవత్సరాల తర్వాత నేచురోపతికి వచ్చిన నేచురోపతి మాత్రం ఏం చేస్తుంది? అవును. 20 ఆ, సంవత్సరాలు జరిగిన తప్పిదాన్ని చేయలేం కదా సార్. సో సార్. ఇమ్మీడియట్ గా మారండి మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. దీనికి వచ్చేసేయండి కంపల్సరిగా. ఓకే సార్. మీకు చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్ లో, మన కాదరవల్లి గారు కూడా అద్భుతంగా చెప్తున్నారు ఈ స్ట్రక్చర్ వాటర్. అవును. అవును సార్. కాదరాజు గారు కూడా చెప్తున్నారు. చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్ లో. మీకు అవును. కొట్టుకుంటే చాలా చాలా మంది వస్తారు. తర్వాత ఆల్కలైన్ ఎలా చేయాలి యూట్యూబ్ లో కొట్టుకోండి, మీకు చక్కగా చాలా సింపుల్ గా ఉంది. అది కూడా కొంచెం అవును. చేసుకొని ఈ రెండిటికి వచ్చేసేయండి మాస్టర్స్. ఇంట్లో ఫ్రిడ్జ్ వాటర్ ఇవన్నీ మానేసి కి కుండ పెట్టుకోండి. ఉండాలి. మట్టి కుండ ఇస్ ద బెస్ట్. సార్. మట్టి పాత్రలు ఇప్పుడు చాలా అద్భుతంగా ప్రతి చోట దొరుకుతున్నాయి. మీరు వీలైతే అన్నం కూర కూడా మట్టి పాత్రలో చేసుకోవడానికి ట్రై చేయండి మాస్టర్స్. ఇలా అవును. పని ఇస్తే కడిగి ఇస్తున్నారు. అవును. చాలా హెల్త్ ఇష్యూస్ రాకుండా పోతాయి. అల్యూమినియం మీకు ఇవన్నీ తెలిసినయే నా మాస్టర్స్. అల్యూమినియం ఈ ఇట్లాంటి వాడొద్దని చాలా వస్తున్నాయి. నాన్ స్టిక్ ప్యాన్ అవి కూడా అసలు వాడొద్దని. మట్టి పాత్ర ది బెస్ట్ అంట.
సార్ గత పూర్వ అలవాట్లే ఇప్పుడు అలవాట్లు వస్తున్నాయి. అవును మాస్టర్స్. పూరి జగన్నాథుడికి ఇవాళ కూడా మట్టి పాత్రలోనే వండి పెడతారంట, అంత ఆ, దేవుడు. బా మనం ఎందుకు తినాలి మరి సార్? మనం ఎందుకు దేవుడే మన మన హెల్త్ దేవుడే చేస్తుంటే హెల్త్ మనం ఎందుకు పోగొట్టుకోవాలి మనం? సరే. కుమారి ధన్యవాదాలు. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు మామూలు మనం అపార్ట్మెంట్ లో ఉంటే పైన ట్యాంక్ లో నీళ్ళే వస్తా ఉంటాయి, ఇదంతా బురద బురదగా ఉంటాయి కదా, ఆక్వాగార్డ్ వాటరే వాడతాం మనం ఎక్కువ. మరి వాటిని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి, మనం ఎట్లా వాడుకోవాలి? మంచి క్వశ్చన్ మేడం. మంచి క్వశ్చన్ మేడం. ఇది మంచి క్వశ్చన్. దీనికి అట్లా కాదు మేడం. ఈ ఒక్క విషయంలో, అపార్ట్మెంట్ విషయంలో మనం ఏం చేయాలంటే, ఆ టీడీఎస్ మీకు వచ్చే టీడీఎస్ని చూసుకోండి మేడం ఫస్ట్. అది మీకు ఖచ్చితంగా వస్తుంది. టీడీఎస్ మీటర్ మనం తాగే వాటర్ కంపల్సరీగా 150 నుంచి 200 మధ్యలో ఉండాలి టీడీఎస్. అంతకంటే ఎక్కువ ఉన్నా ఇబ్బంది, అంతకంటే తక్కువ ఉన్నా ఇబ్బంది. టీడీఎస్ మీటర్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. టీడీఎస్ మీటర్తో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని మీ వాటరు ఈ మీకు ఖచ్చితంగా దాంట్లో నలకలు అవన్నీ వస్తాయి మేడం. ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్ అన్నాక వాళ్ళు అంతా క్లీన్ ఏం చేయరు. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫిల్టర్స్ మేడం. మన పాత పద్ధతుల్లో క్యాండిల్స్ ఉన్న ఫిల్టర్స్ ఉంటాయి, అవి సిమెంట్తోనూ లేకపోతే మట్టి క్యాండిల్స్ ఉండేవి. సో మీరు అందులో కనుక వడపోసుకుంటే మంచి ప్యూర్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగండి. అది టీడీఎస్ మెయిన్. మీరు పెట్టుకున్న ఆర్ఓ వాటర్లో క్లీన్ చాలా క్లీన్గా అవి వస్తాయి. కానీ మీరు చెక్ చేసుకోండి టీడీఎస్. నాకు తెలిసి 30 to 40 కూడా ఉండదు. సో దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి. సో మీ హార్మోన్స్ ఏదైతే మినరల్స్ ఏమి లేకుండా అదే వాటర్ మీరు కన్జ్యూమ్ చేసుకుంటే మీ హార్మోన్స్లో అన్ని ఇంబ్యాలెన్స్ వస్తాయి. సో ఈ ఒక్క మార్పు చేసుకోండి. మన పాత పద్ధతిలో ఫిల్టర్ చేసుకోవటం, టీడీఎస్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ నీళ్లు కుండలో పట్టుకుని కుండలో వాడుకోవచ్చు అంటారు, లేకపోతే కుండలో మీకు చల్లదనం వస్తాయి. అసలు టీడీఎస్ ఫెయిల్ అవుతుంది కదా మేడం. మీరు తాగే వాటర్ నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా, టీడీఎస్ షుడ్ బి మెయింటైన్ 150 to 200 కొంచెం ప్లస్ ఆర్ మైనస్ అది ఉండాల్సిందే. ఆ టీడీఎస్ అది మీకు ఎలా చెక్ చేసుకోవాలి? ఆన్లైన్లో దొరుకుతాయి మేడం. చాలా తక్కువ, 300 రూపాయలకే వస్తాయి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 150 టీడీఎస్ ఉన్న వాటరే తీసుకోండి. ఇది ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే. మీరు మీ ఆర్ఓ వాటర్ కానీ క్యాంగన్ వాటర్ కానీ ఈ 3 లక్షలు పెడతారు క్యాంగన్ వాటర్కి. చాలా మంది పెట్టించుకుంటున్నారు డబ్బులు వాళ్ళంతా. దానివల్ల ఉపయోగం లేకపోగా మీరు తాగే వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ పోయి మీకు 20 to 30 టీడీఎస్ ఉంటుంది. ఈ టీడీఎస్ని మీరు ఏం చేస్తున్నారు? ఏ ప్లాస్టిక్ దాంట్లో పోస్తే అది టీడీఎస్ పెంచుకోవడం కోసం ఆ వాటర్ ఏం చేస్తుంది? దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ని, సాల్ట్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ఆ టీడీఎస్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ వాటర్ తాగిన వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ చిన్న మార్పు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే వాటర్ విషయం. థ్యాంక్ యూ సార్. రవీంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుత జీవన విధానంలో ఏంటంటే మామూలుగా షుగర్ లేకపోయినా కూడా బీపీ వస్తుంది కదా సార్. చాలా మందికి వాళ్ళకి షుగర్ ఉండదు, షుగర్ పేషెంట్ కాదు వాళ్ళు, కానీ బీపీ మాత్రం వస్తుంది కదా సార్ ఇప్పుడు ప్రస్తుత జీవన విధానంలో. అవును సార్. వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి? అవును సార్, నేను చెప్పాను కదా సార్. నేను చెప్తుంది ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ డయాబెటిక్లో మీకు చెప్పాను కదా, ఎక్సెస్ ఐజీఎఫ్ ప్రొడక్షన్ వల్ల ఈ ఎక్సెస్ ఐజీఎఫ్ ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి. కాబట్టి ఏదో ఒక అవయవంలో స్టోర్ చేయడానికి మన శరీరం, మన మెదడు ఖచ్చితంగా ఇచ్చిన ఆజ్ఞ పాటించాల్సిందే. ఏ అవయవంలో స్టోర్ అయితే ఆ అవయవానికి మనం పెట్టుకున్న పేరు ఐటీస్. 2500 ఐటీస్లు ఉన్నాయి అంటండి. నాకేమి తెలుసు, 10-15 తెలుసు. 2500 ఐటీస్ జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్సెస్ ఐజీఎఫ్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ని మనం ఐటీస్ అంటాము. ఆ అవయవంలో మనకి పెయిన్స్ అవన్నీ వస్తాయి. సో మనం ఆ ఎంఆర్పి అవాయిడ్ చేయటం, కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి సార్, అవి ఇప్పుడు చెప్పడానికంటే అవ్వదు. వాటి వల్ల ఈజీగా మనం చాలా ఐటీస్ అని పేరున్న జబ్బులు ఊరికే తగ్గించుకోవచ్చు చిన్న చిన్న మార్పులతో. అవి నేను చెప్తాను ఏదైనా ఒక క్లాస్లో మీకు ఫుల్గా చెప్తాను, ఇప్పుడు అవ్వదు. సో దానివల్ల ఐటిస్ అనే జబ్బుల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు అన్నిటికీ రూట్ కాజ్ ఆఫ్ దట్ ఇది డయాబెటిక్ షుగరే. ఎక్సెస్ బ్లడ్లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్. కానీ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ ఉండటం లేదు. ఉండదు చాలా వాటిలో. ఎస్ ఇప్పుడు నాకు
ఏదో కిడ్నీలో నాకు ఏ షుగర్ లేదు, బీపీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. నాకు కొద్దిగా ఎక్కడో ఏదో లోపల చిన్న పెయిన్, లివర్లో ఏదో పెయిన్ ఉందని, లేకపోతే ఎక్కడో ఏదో చిన్న పెయిన్ ఉందని అనుకుంటాం. అది నాకు ఏమి లేవు సార్, నా ఐఆమ్ వెరీ వెరీ హెల్దీ, లేక నా పంటి పంటి నొప్పి ఉంది అంటాం. కానీ పంటి నొప్పికి కారణం కూడా డయాబెటిక్, అదే గ్లూకోజే. సో ఇదేంటంటే ఈ బాడీలో అదంతా ఫామ్ అయిపోయి ఆ ఐటీస్ ఆ పంటి కాడ ఏర్పడటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. సో చాలా విషయాల్లో మనకి బ్లడ్లో ఇదంతా ఏం కనపడదు. మన బ్లడ్ బట్టి మన హెల్త్ ఉండదు సార్. మన సెల్స్ లో ఉన్నటువంటి ఇదిని బట్టి మనకి హెల్త్ ఆధారపడి ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ చేసి చెప్పేవన్నీ కూడా రాంగ్ డయాగ్నోసిస్, అవంతా రాంగ్ డయాగ్నోసిస్. ఆ రిజల్ట్స్ ని బట్టి మనం ఎటువంటి ఇది చేయాల్సిన అవసరం లేదు. మీకు చిన్నపిల్లలు కూడా టైప్ 1 డయాబెటిక్ ఉంది అని చెప్పి చాలా మంది, అసలు కారణం ఏంటంటే జ్వరంలో అన్ని యాక్టివిటీస్ ని మెదడు ఆపి ఆ జ్వరానికి కారణమైనటువంటి ఆ కారణం మీద మన మైండ్ అదే దృష్టి నిలుపుతుంది. అందుకనే జ్వరంలో ఆకలి ఉండదు చూడండి, అన్నిటిని ఆపేస్తుంది బాడీని. రుచిగా ఉండదు జెన్యున్ గా. ఇప్పుడు అంటే రకరకాల ఫుడ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఈ విషయంలో మనం హార్మోన్స్ లో వీటి వల్ల చెప్పలేం. కానీ జెన్యున్ గా జ్వరంలో మనం అసలు నేలకు రుచించదు, అన్నిటినీ ఆపేస్తుంది బాడీ. కానీ బ్లడ్ లో ఉన్న షుగర్ కూడా అంతే ఉంటుంది. అది 300 ఉంటుంది, 400 ఉంటుంది టెస్ట్ చేస్తే. అందుకని ఆ పిల్లోడికి వెంటనే టైప్ 1 డయాబెటిక్ ఉంది అని చెప్పి మందులు. ఇదంతా మెడికల్ ఇండస్ట్రీ నడిపిస్తున్న కారణం సరే. సో మనం కంగారు పడకుండా కనుక ఉంటే, ఆ పిల్లోడికి ఈ మందుల జోలి పోకుండా ఉంటే, ఎప్పుడైతే ఆ ఫీవర్ తగ్గిందో ఆ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా తీసేసి నార్మల్ చేస్తుంది. అదే అందుకే నేను ఎంఆర్పిని అవాయిడ్ చేయండి ఫస్ట్ పిల్లలకి కానీ, నో ఎంఆర్పి, మిల్క్ ప్రొడక్ట్స్, రిఫైన్డ్, ప్యాక్డ్ ఫుడ్స్. ఈ 3 అవాయిడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగా అయితే క్లాస్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంత థ్యాంక్ యూ సార్. జానకి గారు అందిస్తున్నారు. చాలా బాగుంది క్లాసెస్. హలో చెప్పండి సార్, ఇప్పుడు మినరల్ వాటర్ ని మనం హీట్ చేసుకుంటే అది తాగడానికి యూజ్ అవుతుంది అంటారా? మినరల్ వాటర్ అని పేరుకి చెప్తున్న దాంట్లో టీడీఎస్ మీటర్ పెట్టి మీరు చెక్ చేసుకోండి మేడం. ఆ టీడీఎస్ మీటర్ తక్కువగా దొరుకుతుంది. చాలా మందికి ఉన్న డౌట్ అదే, నేను మినరల్ వాటర్ తాగుతున్నా కాబట్టి ఏం కాదు. మినరల్ వాటర్లో ఆ ఉన్న మినరల్స్ అన్నీ పోయినాక వస్తుంది, చాలా క్లీన్ అయ్యి. దాంట్లో టీడీఎస్ చెక్ చేసుకుంటే 20 to 30 లేకపోతే 40 ఉంటుంది, కొన్నిట్లో 50 ఉంటుంది. కానీ మనం తాగాల్సిన టీడీఎస్ ఎంత? 150 ప్లస్ ఉండాలి. 200, 250, మాక్సిమం 250 అస్సలు దాటకూడదు. ఆ లోపే ఉండాలి మేడం. మరి 250 దాటి టీడీఎస్ ఉందంటే మనకి ఇబ్బందే. సో ఇది చెక్ చేసుకుని తాగండి. మీకు అందుకని నో ఆర్మో వద్దనే చెప్తున్నా నేను. క్లీనింగ్ విషయంలో బాగుండొచ్చు, చాలా అద్భుతంగా ప్యూరిఫై అయ్యి తెల్లదే, అసలు ఇంత నలక కూడా లేకుండా మీకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కానీ అది టీడీఎస్ లేదు కాబట్టి 100% మీరు అవాయిడ్ చేయాల్సిందే. ఈ విషయంలో మీకు ఎటువంటి సందేహం వద్దు. కాదుకూడదని అవే కనుకపోతే మీ హార్మోన్స్ అన్ని చెడిపోతాయి, నిద్రపడదు, వస్తుంది. మంజీరా వాటర్ వస్తున్నాయి కదండి హైదరాబాద్ లో, యూజ్ చేయొచ్చా? బ్రహ్మాండంగా మేడం. మంజీరా వాటర్ మీకు ఏదైనా డౌట్ అయితే ఆ ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే ఇంకో రకంగా వడపోసుకొని టీడీఎస్ చెక్ చేసుకోండి. మంజీరా వాటర్ ది బెస్ట్ వాటర్. ఐ థింక్ 150 ఉంటుంది, చెక్ చేశాను నేను. 150 లేకపోతే 200 ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, చక్కగా తాగొచ్చు. అవి హీట్ చేసుకోమంటారా డైరెక్ట్ గా? వద్దు మేడం, హీట్ మేడం. నీటిలో నేను మీకు ఒక క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. బ్యాక్టీరియా, వైరస్లు అనేవి కోటానుకోట్లు. మన గట్లో 1.4 ట్రిలియన్స్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది. దాంట్లో ఏది మంచి ఏది చెడు అసలు మనం సృష్టించిన భగవంతుడు తెలుసా? మనం సృష్టించిన భగవంతుడు కూడా చెప్పలేడు. అన్ని కోటానుకోట్ల సూక్ష్మక్రిములు ఉంటాయి. సో వాటన్నిటి మీద ఆధారపడే మనం బతుకుతున్నాం, మన గట్ బ్యాక్టీరియాను బట్టి. సో బ్యాక్టీరియా, వైరస్లు మనకి ఏమీ చేయవు మాస్టర్స్. ఆ బ్యాక్టీరియా, వైరస్లు ఏదో చేస్తాయి అని చెప్పేసి ఆ బుక్స్లో, ఈ సోకాళ్ళు 10th క్లాస్ బుక్స్లో, ఈ మనం చదువుకునే వీటిల్లో రాసేసి మన మైండ్లో ఎక్కిచ్చేసి మందులు అమ్ముకుంటున్నారు. కోట్ల రూపాయల ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ. మీరు మనం అవగాహన పెంచుకొని వీటిని
బ్యాక్టీరియా వైరస్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మేడం. సార్ ఇప్పుడు మామూలుగా రుమటాలజీ గురించి బ్లడ్లో సెల్స్ చెక్ చేయాలి, బ్లడ్ కాదన్నారు కదా. కానీ అట్లా ఎవరు చెక్ చేయట్లేదు కదండి, డైరెక్ట్గా బ్లడ్ టెస్టే చేస్తున్నారు కదా. ఎస్ మేడం. సో మన బ్లడ్ మరి అట్లా ఇవన్నీ మన బ్లడ్ని చెక్ చేసి మన హెల్త్ని నిర్ణయించే అనే విధానమే తప్పు అంటున్నాం మేడం నేచురోపతి ప్రకారం. ఎందుకంటే మన బ్లడ్లో ఉన్న దాన్ని బట్టి మన హెల్త్ ఆధారపడదు. మన శరీరంలో ఉన్న 70 ట్రిలియన్ సెల్స్లో ఉన్న దాన్ని బట్టి మన హెల్త్ ఆధారపడి ఉంటుంది. సో మరి ఆ సెల్స్ చెకప్ లేదు కదా సార్ మన దగ్గర. మరి అప్పుడు మనం ఆటోమేటిక్గా బ్లడ్కే వెళ్ళిపోతాం కదా, బ్లడ్ టెస్ట్ యూజ్ చేయడానికే వెళ్తాం కదా. అవును మేడం, అందుకే కదా తప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. అలోపతి అనేది తప్పుడు వైద్య విధానం అని మేము ఎందుకు చెప్తున్నామంటే దానివల్లే కదా. మీరు తప్పుడు డయాగ్నోసిస్కి గురవుతా తప్పుడు మందులు వాడుకుంటే తప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకే కదా తగ్గకుండా జీవితాంతం మందులు తింటా ఈ ఐటిస్ ప్రాబ్లమ్స్కి మందులు లేవు, ఇన్ఫ్లమేషన్కి. అసలు ఏ ఇన్ఫ్లమేషన్కి అలోపతిలో మెడిసిన్సే లేవు. మీ బ్లడ్ టెస్ట్ చేసి ఏదో ఉందని అతను చెప్పగానే ఆ మందులన్నీ వాడటం స్టార్ట్ చేస్తున్నారు. వీఆర్ ద విక్టిమ్స్. అదే సార్, ఇట్లా రుమటాలజీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఎమ్మటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల మనిషి ఒక 12 డేస్లో అసలు మంచం నుంచి లేకుండా అయిపోయారు, 12 డేస్లో డెడ్ కూడా అయిపోయారు. నేనే చెప్పాను. ఇన్ఫ్లమేషన్ అని చెప్తున్నారు. అసలు ఏంటో అర్థం కాలేదు. ఇది డ్రగ్స్ వాడారు పెయిన్స్ వల్ల, అది వాడడం వల్ల వచ్చిందో ఆపడం వల్ల వచ్చిందో కూడా అర్థం కావట్లేదు సార్ మాకు. కొన్ని లేదు రోజులు మేడం. ఆపేసినారు. మీరు తీసుకుంటున్న అంటే మేడం ఆ మెడిసిన్స్ గురించి నేను కామెంట్ చేయకూడదు. సో అవన్నీ పేటెంటైజ్డ్ లీగలైజ్డ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వల్లే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేచురల్గా కనుక ఆ మెడిసిన్స్ తీసుకోకుండా ఉంటే ఇంకా ఎక్కువ కాలం బతికేవాళ్ళు. మేడం తొందరగా చంపేస్తున్నాం మనుషుల్ని. ఇవన్నీ డీపాపులేషన్ మెథడ్స్ మేడం. తొందరగా ఎందుకు బతకాలి వాళ్ళు? ఆ మేధావులు అమెరికా, యూరోపియన్ కంట్రీలో కూర్చొని వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఈ దేశాల్లో విపరీతంగా జనాభా పెరుగుతుంది, ప్రపంచంలో విపరీతంగా జనాభా పెరుగుతుంది, ఇలా 800 కోట్లు అయ్యారు, రేపు 1000 కోట్లు అయిపోతారు, వీళ్ళని ఎట్ట చంపాలి, ఎట్ట తగ్గించాలి, ఇవన్నీ డీపాపులేషన్ మెథడ్స్. సో వీటి అయితే మెడిసిన్స్ వీటి అయితే నుంచి యూజ్ మనం చేయడానికి జాగ్రత్తగా drugs ఉండటమే కాదు. మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. శ్రీలక్ష్మి గారు ముందుకు. అవునులే. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇందాక మీరు మిల్క్ గురించి చెప్పారు కదా సార్, అది అవును. మరి పసిపిల్లలకి పాలు పట్టాలంటే ఎలాగండి? అంటే మా ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి, ఇంజెక్షన్ ఇస్తే అవంతా కల్తీ అయిపోతుంది అంటున్నారు కదా, మరి పసిపిల్లలకి పాలు పట్టాలంటే ఎలా సార్? అందుకే నేను మీకు ఆ సొల్యూషన్ ఇచ్చాను కదా. కొబ్బరి పాలు కానీ నువ్వుల పాలు కానీ ది బెస్ట్ ఆల్టర్నేట్ ఆఫ్ ద మదర్ మిల్క్. మదర్ మిల్క్ ఇవ్వలేని వాళ్ళగా ఈ కొబ్బరి పాలని, నువ్వుల పాలని తయారు చేసుకునేవచ్చు. చాలా సింపుల్ మేడం. మీకు యూట్యూబ్లో కొట్టుకుంటే చూపిస్తున్నారు ఎలా చేసుకోవాలి. చక్కగా కొబ్బరి తీసుకొచ్చి బాగా మిషన్లో గ్రైండ్ చేసుకొని అవి వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. దాంట్లో మీరు తోడు పెట్టుకుంటే అది పెరుగుగా కూడా అవుతుంది. ఆ యాస్టీజ్గా తల్లి పాలకి ది బెస్ట్ ఆల్టర్నేషన్ ఇన్ ద నేచురోపతి కోకోనట్ మిల్క్. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఆవులు మాకే తెలుసు సార్, వాటికి ఇంజెక్షన్ ఇవ్వకుండా ఇచ్చే పాలు ఇవ్వచ్చు అంటారా? ఇందాక మీరు చెప్పారు కదా కల్తీ లేని పాలని. వద్దు మేడం, దానివల్ల ఆవు పాలు వల్ల పిల్లలకి హెల్త్ రాకపోగా హెల్త్ ఇష్యూస్ నిదానంగా వస్తాయి. సో అసలు ఆవు పాలు, వేరే జీవి పాలు, వీటన్నిటికంటే ది బెస్ట్ ఇవి రెండు. సరే మీరు అన్నట్టు కొంచెం న్యాచురల్గా అట్లా ఉంటే అంటే మా ఎదురుగానే ఆవు పాలు తీస్తారు, ఏ ఇంజెక్షన్ అలాంటివి లేకుండా. అవి పట్టొచ్చు కదా. నేను ఇప్పుడు ప్యాకెట్ పాలు కూడా యూజ్ చేస్తున్నాను. మీరు చెప్పిన దగ్గర నుంచి నేను ఇప్పుడు ప్యాకెట్ పాలు స్టాప్ చేసి ఆవు పాలు కంటిన్యూ చేయడానికి దగ్గరుండి ఆవు పాలు తీసుకొని వచ్చి కంటిన్యూ చేద్దామని మీ సజెషన్ అడుగుదామని. లేదు మేడం, వీలైతే 100% ఆవు పాలు కూడా వదిలేసేయండి. మీరు కంపల్సరిగా పాలు ఇవ్వాలనుకుంటే ఈ కొబ్బరి పాలు, నువ్వుల పాలు తయారు చేసి ఇవ్వండి. ఈ కొబ్బరి పాలు, నువ్వులతో పాటు ఇంకా వేరే వేరే ఉన్నాయి. ఈ రెండు ది బెస్ట్. కోకోనట్ మిల్క్ కానీ నువ్వుల పాలు కానీ ఇస్తే కనుక మీ పిల్లలు హెల్దీగా ఉంటారు. ఆవు పాలలో ఉండే ప్రోటీను, మన బీటా సెల్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్లో ఉండే ప్రోటీను, కోడ్స్ రెండు సేమే. సో బ్రెయిన్కి కనుక అర్థం కాకపోతే
ఈ ఈ ఎక్సెస్ ప్రోటీన్ని డిస్ట్రాయ్ చేయమని ఆర్డర్ కనుక వేస్తే అవి ఇన్సులిన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ని కూడా డ్యామేజ్ చేసి మనకి ఇండైరెక్ట్గా టైప్ 2 డయాబెటిక్కి కారణం అవుతున్నాం. సో అందుకని ఆవు పాలు కూడా ఏమి మంచివి కాదు. కాకపోతే ట్రెడిషనల్గా మనం అలవాటు పడిపోయాం అంత తొందరగా. అలవాటు పడిపోయి మన మైండ్ సెట్ మార్చుకోవడానికి మనం ఇష్టపడం. అరే మన తాతలు తాగారు, వాళ్ళకి ఏమైంది? మన తాతలు దానికి మీరు కాదు చెప్పారు కదా సార్, ఇంజక్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు. అది మాత్రం వన్ ఆఫ్ ద రీజన్. అది ఇంజక్షన్లు ఇచ్చి అలాగే వెంటనే ఇయర్లీ వాళ్ళకి పిల్లలు పుట్టించినవంతా అది కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు మీరు చెప్పాక నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అలా అడిగి ఏ ఆవుకైతే ఇంజక్షన్ అది ఇవ్వకుండా ఉంటారో ఆవు పాలు తీసుకుని బాబుకు పట్టచ్చా అని. నేను చెప్తున్న విషయం ఏంటంటే మేడం, మళ్ళీ అదే మొదటికి వచ్చారు. ఆవు పాలు వద్దండి. మీరు కొబ్బరి పాలు, నువ్వుల పాలు అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ మేడం. ఆవు పాలు వల్ల హామే కానీ యూజ్ ఏం లేదు మేడం. దాని ప్రోటీన్స్ వల్ల ఆ పిల్లవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తర్వాత వస్తాయి కదా. ఆ ప్రోటీన్ బాడీలోకి వెళ్తే ఆ ఎక్సెస్ ప్రోటీన్ని ఖచ్చితంగా బాడీ ఎలిమినేట్ చేయాల్సిందే, మెదడు ఎలిమినేట్ చేయాల్సిందే. దానివల్ల మన బీటా సెల్స్ ఆ పిల్లోళ్ళు దెబ్బతిన్నాయి అంటే టైప్ 2 డయాబెటిక్ అదే కదా పిల్లలందరికీ. అలా నా 7 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకి ఈ డయాబెటిక్ మెయిన్ కారణం ఆవు పాలు, గేదె పాలు, ఇంకో పాలు, ఏ జీవి పాలైనా. ఓకే సార్, ఓకే, డెఫినెట్లీ. రేపటి నుంచి నువ్వులు ఉన్నాయి. జానకి గారు అయిపోయింది కదా అన్నపూర్ణ. ఓకే, సతీష్ గారు అన్ని చేస్తుంది. మేడం నమస్తే మేడం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు తర్వాత ఈ నువ్వుల పాలు తాగమంటున్నారు కదా సార్. ఇప్పుడు దేనికి కూడా పెస్టిసైడ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మన కొబ్బరి చెట్లు కూడా కొబ్బరికాయలు ఎక్కువ కాయడానికి ఇంజక్షన్స్ ఇస్తారు కదా సార్. మంచి క్వశ్చన్ సార్. మనం చూసుకొని మంచివి మనకి నోన్ సోర్సెస్ ద్వారా తెచ్చుకోవాలి సార్. ఫుడ్ ఈ విషయంలో ఫుడ్ అండ్ వాటర్ అడల్టరేషన్ గురించి నేను ఒక క్లాస్ చెప్తాను సార్. వీటికి ఎలా మనం వీటి నుంచి మనం ది బెస్ట్ ఏంటంటే మనకి నోన్ సోర్సెస్ కనుక ఉంటే ఆ నోన్ సోర్సెస్ నుంచి తెచ్చుకోవటం. కొంచెం ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతాయి ఇవన్నీ, అలాంటి చోట్ల నుంచి తెచ్చుకోవాలి. లేదా మన ఏదైనా ఒక గ్రూప్ ఉంది, కొంతమంది ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి, ప్యూర్గా ఎటువంటి మందులు లేకుండా ఇవన్నీ లేకుండా పండిస్తున్నారు. మనం అలాంటి రైతుల దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే సార్ హెల్త్ ఇష్యూస్ వచ్చి డాక్టర్ల దగ్గరికి లక్షలు పెడుతున్నారు సార్. చిన్న జ్వరాలకు కూడా ఇలా నాకు తెలిసి ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో 1 lakh 2 lakhs ఛార్జ్ చేస్తున్నారు. ఇది మామూలు కామన్గా వచ్చే చిన్న జ్వరాలకి. సో మనం దానికి విక్టిమ్ అయ్యే బదులు ఇలాంటి కొన్ని విషయాల్లో మనం మీరు అన్నట్టు తెలిసిన సోర్సెస్ దగ్గర నుంచి తెచ్చుకోవటం, తెలిసిన ఆర్గానిక్ స్టోర్స్ నుంచి, తెలిసిన ఫార్మర్స్ దగ్గర నుంచి. చాలా చోట్ల కూడా ఇలా ఫార్మర్స్ ఖచ్చితంగా కల్టివేట్ చేస్తున్నారు మంచిగా. అలా తెచ్చుకోండి. అదొక్కటే సొల్యూషన్.